అగాపే మినిస్ట్రీస్ వారి యొక్క సభల ఆఖరి రాత్రి ఆయన మాటలు వినడానికి కొరకు కూడి వచ్చిన మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు. అందరికీ వందనాలు, స్తోత్రాలు. చేతులతో ఒకసారి బిగ్గరగా హల్లెలూయా అని చెప్దామా? కాస్త గట్టిగా హల్లెలూయా, హల్లెలూయా. చాలా సంతోషం, చాలా ప్రయాసంతో ప్రతి సంవత్సరం మరి సభలు ఏర్పాటు చేస్తున్నారు. పాట కూడా పాడదాం, అందరూ నాతో కలిసి పాడండి. తర్వాత నేను దేవుని మాటలు మీతో పంచుకుంటాను. జ్యోతిర్మయుడా నా ప్రాణ ప్రియుడా, స్తుతి మహిమలు నీకే. జ్యోతిర్మయుడా నా ప్రాణ ప్రియుడా, స్తుతి మహిమలు నీకే. నా ఆత్మలో అనుక్షణం నా అతిశయము నీవే, నా ఆనందము నీవే, నా ఆరాధన నీవే. చప్పట్లు కొడతాం గట్టిగా గట్టిగా. జ్యోతిర్మయుడా నా ప్రాణ ప్రియుడా, స్తుతి మహిమలు నీకే. నా ఆత్మలో అనుక్షణం నా అతిశయము నీవే, నా ఆనందము నీవే, నా ఆరాధన నీవే, నా అతిశయము నీవే, నా ఆనందము నీవే, నా ఆరాధన నీవే. జ్యోతిర్మయుడా నా ప్రాణ ప్రియుడా, స్తుతి మహిమలు నీకే. చప్పట్లు కొడతాం, చప్పట్లు కొడతాం. గౌరీ చప్పట్లు చప్పట్లు చప్పట్లు. గౌరీ నా పరలోకపు తండ్రి వ్యవసాయకుడా, నా పరలోకపు తండ్రి వ్యవసాయకుడా, నీ తోటలోనే ద్రాక్షావల్లితో నన్ను అంటుగట్టి స్థిరపరచా. నీ తోటలోనే ద్రాక్షావల్లితో నన్ను అంటుగట్టి స్థిరపరచా. జ్యోతిర్మయుడా నా ప్రాణ ప్రియుడా, స్తుతి మహిమలు నీకే. జ్యోతిర్మయుడా నా ప్రాణ ప్రియుడా, స్తుతి మహిమలు నీకే. ప్రైజ్ ది లార్డ్. Praise the Lord. Glory, glory.
సారపయం నీకిష్టమైన పాత్రను చేయ నన్ను విసిరేయక సారపయం జ్యోతిర్మయుడా నా ప్రాణ ప్రియుడా స్తుతి మహిమలు నీకే జ్యోతిర్మయుడా నా ప్రాణ ప్రియుడా స్తుతి మహిమలు నీకే నా తండ్రి కుమారా పరిశుద్ధాత్ముడా నా తండ్రి కుమారా పరిశుద్ధాత్ముడా ప్రియేక దేవ ఆది సంభూతుడా నిన్ను నేనేమని ఆరాధించె ప్రియేక దేవ ఆది సంభూతుడా నిన్ను నేనేమని ఆరాధించె జ్యోతిర్మయుడా నా ప్రాణ ప్రియుడా స్తుతి మహిమలు నీకే చప్పట్లు కొడదాం అందరూ జ్యోతిర్మయుడా నా ప్రాణ ప్రియుడా స్తుతి మహిమలు నీకే నా ఆత్మలో అనుక్షణం నా ఆత్మలో అనుక్షణం నా అతిశయము నీవే నా ఆనందము నీవే నా ఆరాధన నీవే అతిశయము నీవే నా ఆనందము నీవే నా ఆరాధన నీవే నా అతిశయము నీవే నా ఆనందము నీవే నా ఆరాధన నీవే జ్యోతిర్మయుడా నా ప్రాణ ప్రియుడా స్తుతి మహిమలు నీకే 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 జ్యోతిర్మయుడా నా ప్రాణ ప్రియుడా స్తుతి మహిమలు నీకే స్తుతి మహిమలు నీకే స్తుతి మహిమలు నీకే స్తుతి మహిమలు నీకే స్తుతి మహిమలు శబరబలక కురడబలక శబరబలక కురడబలక కురడబలక స్తుతి మహిమలు నీకే స్తుతి మహిమలు నీకే స్తుతి మహిమలు ఓ జ్యోతిర్మయుడా నా ప్రాణ ప్రియుడా స్తుతి మహిమలు నీకే 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 అందరూ చప్పట్లు కొడుతూ ప్రభువును స్తుతిద్దాం బిగ్గరగా శబరబల కతురాల బరబ ఇబల కతురాల శబరబల జీసస్ చప్పట్లు కొడుతూ ఉత్సాహంగా దేవుని నామ మహిమపరచబడినట్లు దేవుని శక్తి చేత నింపబడినట్లు దేవుని ప్రసన్నతను మనం ఒక్కొక్కరు దేవుని సన్నిధిని రాత్రి ఈ మైదానంలో అనుభవించినట్లుగా శబరబల కతురాల
స్తుతి మహిమలు నీకే, స్తుతి మహిమలు నీకే. నా ఆత్మలో అనుక్షణం అనుక్షణం ఆరాధనా 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 ఆరాధనా. అందరూ రెండు చేతులు ఆకాశం వైపు చాపి ఆరాధనా 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 ఆరాధనా. రెండు చేతులు అందరూ ఆరాధనా 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 ఆరాధనా. యేసయ్యా నా యేసయ్యా, 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 యేసయ్యా యేసయ్యా. ఆరాధనా 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 ఆరాధనా. నీవే నీవే నా ఆరాధనా, నీవే నీవే నా అతిశయం, నీవే నీవే నా ఆరాధనా, నీవే నీవే నా అతిశయం, నీవే నీవే నా ఆరాధనా, నీవే నీవే నా అతిశయం. యేసయ్యా 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 ఆరాధనా 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 ఆరాధనా. ఓ యేసయ్యా 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 యేసయ్యా. ప్రేమాస్వరూపి నిత్యాశ్రయ దుర్గమైన మా యేసయ్య,
నీ కృప కొరకు స్తోత్రం, మీ దయ కొరకు స్తోత్రం. ఈ పరిచయం మీరు ప్రేమించిన విధానాన్ని బట్టి నేను స్తుతిస్తున్నాను. సర్వశక్తి గల దేవుడుగా మీరు మా మధ్యలోనికి దిగి వచ్చినందుకై స్తోత్రం. నీ సన్నిధి కాంతిని ప్రకాశింప చేసినందుకై నీకే కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. ఈ సభల ద్వారా మీ నామానికి ఇప్పటికీ మీరు మహిమను తెచ్చుకుంటున్నందుకు స్తోత్రం చెల్లిస్తున్నాను. ఈ ఆఖరి కూడికను కూడా మీరు ఆశీర్వాదకరంగా మార్చండి. నీ మాటలోని మాధుర్యాన్ని అనుభవించడానికి సహాయం చేయండి. యేసు నామమున ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. గట్టిగా చెప్పాలి, ఆమేన్. రూతు గ్రంథం 2వ అధ్యాయము 12వ వాక్యాన్ని మనం చదువుకుందాం. ఎవరైనా దయచేసి చదవండి. రూతు గ్రంథం 2వ అధ్యాయం 12వ వాక్యం. యెహోవా నీవు చేసిన దానికి నీకు ప్రతిఫలము ఇచ్చును. ఇశ్రాయేలు దేవుడైన యెహోవా రెక్కల క్రింద సురక్షితముగా ఉండుటకు నీవు వచ్చితివి. ఆయన నీకు సంపూర్ణమైన బహుమానమును ఇచ్చును. చెప్పండి గట్టిగా, హల్లెలూయా. ఆయన నీకు సంపూర్ణమైన బహుమానమును ఇచ్చును. రూతు చరిత్రలో మనకు చక్కగా కనబడుతున్న విషయం మనం చదివిన మాట. మోయాబు దేశంలో ఒక అన్యురాలు, విగ్రహారాధన శాపములో ఉన్న ఒక భయానకమైన వ్యక్తి దేవుని ప్రేమను తెలుసుకునింది. యూదా బెత్లెహేములోనికి వచ్చింది. అక్కడ బోయజు అనే వ్యక్తి పొలంలో పరిగి ఏరుకుంటూ ఉంది. ఆ తోట యజమానుడు లేకపోతే ఆ పొలం యొక్క యజమానుడు రూతును చూసి చెప్పిన మాట ఏంటంటే, యెహోవా రెక్కల నీడలో సురక్షితంగా ఉండడానికి కొరకు నీవు వచ్చావు గనక ఆయన నీకు సంపూర్ణమైన బహుమానం ఇస్తాడు. హల్లెలూయా. సంపూర్ణమైన బహుమానాన్ని నీకు ఇస్తాడు. ప్రియులారా, ఈ క్రిస్మస్ పండుగ సందర్భాన పలు చోట్ల ఒకరికొకరు బహుమానాలు ఇచ్చుకోవడం మనం చూస్తూ ఉంటాం. కొన్నిసార్లు వాళ్ళు ఇచ్చిన బహుమానం మనకు సూట్ అవ్వచ్చు, మనకు ఉపయోగపడవచ్చు. కొన్నిసార్లు వాళ్ళు మనకిచ్చిన బహుమానం దేనికి పనికి రాకుండా పోవచ్చు. చాలా చోట్ల రావంగానే ఫ్లవర్ బొకే ఇస్తారు. అది ఉదయాన్నే వికసించుంటుంది, సాయంత్రానికి వాడిపోతుంది. అప్పుడప్పుడే దాని బొకేని తయారు చేసుకొని తీసుకొస్తారు. అప్పటికే కాస్త వాడిపోయి ఉంటుంది, దాని మీద కాస్త నీళ్లు జల్లి తీసుకొచ్చి మనకిస్తారు. మనం అలా తీసుకొని పక్కన పెట్టేసరికి కొద్దిసేపటికి ఆ పుష్పం వాడిపోతుంది. మనుషులు ఇచ్చే బహుమానం వాడిపోయే బహుమానం, అది ఎప్పుడు వాడిపోతుందో తెలీదు. ఇలాంటి బహుమానాలు మానవ మాత్రపోళ్ళు ఒకరికొకరు ఇచ్చుకుంటూ ఉంటారు. ప్రియులారా, ఈ మధ్య ఒక చిన్న బాబు పుట్టాడు. అతనికి ఏ బహుమానం ఇచ్చారు తెలుసండి? చిన్న బాబు. అతనికి బహుమానం ఏమి ఇచ్చారు తెలుసండి? షేవింగ్ రేజర్ తెచ్చి ఇచ్చారంట. షేవింగ్ రేజర్ ఏంటండి? పసిపిల్లడు కదంటే 20 ఏళ్ళు వచ్చిన తర్వాత వాడికి గడ్డాలు మీసాలు వస్తాయి కదండి, అప్పుడు పనికి వస్తుంది. 20 ఏళ్ళ తర్వాత పనికి వస్తుంది. ఇప్పుడు ఎందుకు తెచ్చామంటే మగ పిల్లోడే కదా, 20 ఏళ్ళ తర్వాత పనికి వస్తుందని పుట్టినప్పుడే తెచ్చి ఇచ్చారు. మనుషులు ఇచ్చే బహుమానాలు ఒకవేళ వాళ్ళకు సరిపోతుందా, ఉపయోగపడుతుందా, ఇదేమీ ఆలోచించకుండా మనుషులైన వాళ్ళు బహుమానం ఇస్తూ ఉంటారు. సర్వ సృష్టికర్త అయిన దేవుడు మనకిచ్చే బహుమానం సంపూర్ణమైన బహుమానం, మనకు సరిపోయిన బహుమానం. మరి యావత్ జీవితానికి సరిపోయే బహుమానాన్ని మనకు దయచేయగలిగిన దేవుడు. రూతుతో బోయస్ చెప్తూ ఉన్నాడు, అమ్మా, ఆయన రెక్కల నీడలు నువ్వు సురక్షితంగా ఉండడానికి వరకు వచ్చావు కనుక నీవు చేసిన దాన్ని నేను విన్నాను, ప్రభు చూశాడు, నీకు సంపూర్ణమైన బహుమానాన్ని ఆయన దయచేస్తాడు అని వాగ్దాన పూర్వకంగా మాట్లాడుతున్నారు. కనుక ఈ ప్రశస్త రాత్రి ఈ ఆవరణలో కూడి వచ్చిన మీ అందరికీ నా దేవుడు శ్రేష్టమైన బహుమానాన్ని ఇవ్వబోతున్నాడు. ప్రియులారా, పరిపూర్ణమైన బహుమానాన్ని ఇవ్వబోతున్నాడు, సంపూర్ణమైన బహుమానాన్ని ఇవ్వబోతున్నాడు. ఒట్టి చేత్తో ఇక్కడికి వచ్చిన వాళ్ళు తిరిగి వెళ్ళేటప్పుడు దేవుడిచ్చే బహుమానంతో తిరిగి వెళ్ళబోతున్నారు. చెప్పకూడదు అందరూ గట్టిగా హల్లెలూయా, హల్లెలూయా. ఇద్దరు ప్రియాతి ప్రియమైన భార్య భర్తలు ఇద్దరు ఉన్నారండి. చాలా పేద కుటుంబం. ఆ కుటుంబం భార్య భర్తలు ఇద్దరు ఓ రోజు వాళ్ళ పెళ్లి రోజు వచ్చింది. ఆ పెళ్లి రోజున వాళ్ళిద్దరూ మాట్లాడుకున్నారు, మనసులో అనుకున్నారు ఏదైనా బహుమానం ఇద్దామని. భార్య అనుకునింది భర్తకి ఏ బహుమానం ఇవ్వాలి, చాలా పేదరికం,
పూట గడవడం కూడా చాలా కష్టం. ఆ పేదరికుల అమ్మాయి అనుకుంటుంది, నా భర్తకి ఏ బహుమానం ఇవ్వాలి, ఎలా నా భర్తను సంతోషపెట్టాలి, ఏ బహుమానం ఇస్తే ఆయన సంతోషిస్తాడు ఆలోచిస్తూ ఉందండి. వెంటనే ఆమెకు ఒక ఆలోచన వచ్చింది. భర్తకు ఒక వాచ్ ఉందండి, ఆ వాచ్కి బెల్ట్ లేదు, బెల్ట్ తెగిపోయింది కనుక బ్యాగులో పడేసుకొని తిరుగుతున్నాడు. సో మనసులో అనుకుంది, ఎట్లానే నా భర్తకు ఒక బెల్ట్ కొనిచ్చి ఆ బెల్ట్ వాచ్కి తగిలిచ్చి ఆయన చేతికి వాచ్ పెట్టుకోవాలి, అటు చేద్దామని మనసులో అనుకుంటుంది. సరే ఇప్పుడు డబ్బులు ఎక్కడి నుండి తీసుకురావాలి అని ఆలోచిస్తుంది. వెంటనే భర్త అనుకుంటాడు, నా ప్రియమైన భార్యకు ఒక మంచి బహుమానం కానుక ఇవ్వాలి, ఏమిద్దాం, చేతులు చిల్లిగా అవ్వలేదు, ఏమిద్దాం బహుమానం అని అనుకుంటా ఉంటే అనిపించింది తన భార్యకు పొడుగుట జడ అంట, చాలా పెద్ద జుట్టు ఆమెకి. అయ్యో అంత జుట్టు పెట్టుకునేది కానీ దువ్వుకోవడానికి దువ్వెనే లేదు, నా భార్యకు ఒక దువ్వెన కొనబెడదామని అనుకున్నాడండి. సరే ఇప్పుడు ఆమె దగ్గర డబ్బు లేదు, ఆయన దగ్గర డబ్బు లేదు, ఏం చేద్దాం అని ఆలోచిస్తుంటే అమ్మాయికి వెంటనే ఒక ఆలోచన వచ్చింది. తల నిండా జుట్టు ఉంది కదండి, తీసుకెళ్ళి గుండు కొట్టించుకొని ఆ జుట్టంతా అమ్మి కొంత డబ్బులు వస్తే తల గుండు కొట్టించుకునేది, ఆ డబ్బులంతా ఆ జుట్టంతా ఇచ్చి కొంత డబ్బులు తీసుకొని భర్త వాచ్కి ఒక బెల్ట్ కొనుక్కొచ్చి సర్ప్రైజ్ గిఫ్ట్ ఇద్దామని ఎదురు చూస్తుంది. భర్త ఏం చేశాడు తెలుసండి, తన దగ్గర ఉన్న వాచ్ ఉంది కదా, ఇది తప్ప ఇంకేముందని దాన్ని అమ్మి అమ్మాయికి ఒక దువ్వెను కొనుక్కొచ్చాడు. ఆయన దువ్వెను తెచ్చాడు, ఈమె బెల్ట్ తెచ్చింది. ఇద్దరు సర్ప్రైజ్ గిఫ్ట్ అని ఆయన దువ్వెన వేస్తే ఈమెకి తలలో జుట్టు లేదు. ఏమైందమ్మా అంటే, జుట్టు అమ్మి నీకు ఒక బెల్ట్ తీసుకొచ్చాను, ఏది నీ వాచ్ ఏదంటే ఆయనది వాచ్ లేదు. ప్రేమ గల వాళ్ళే ప్రేమను వ్యక్తపరచుకోవాలనుకుంటున్నారు కానీ ప్రియులరా, ఆయన దువ్వెన తెచ్చినప్పుడు ఈయన తల మీద జుట్టు లేదు, బోడిగుండు మీద దువ్వెనతో దూకోలేరు కదండి. మనోళ్ళు కొంతమంది ఉంటారు, ఉండేదే 4 దాంట్లో దూవుతుంటారు. మీరు తప్పనిసరి చూడండి, జుట్టు ఉన్న వాళ్ళ దగ్గర దువ్వెన ఉండదు కానీ బోడిగుండు వాళ్ళ దగ్గర ఉంటుంది. పాప ఆయన దువ్వెన తెచ్చాడు, పాప ఈమెకి జుట్టు లేదు, ఈమె బెల్ట్ తెచ్చింది, ఆయన దగ్గర వాచ్ లేదు. ఏమంటాను ప్రియులరా, మనుషులు సాటి మనిషికి ఏదో బహుమానం ఇవ్వాలని పలుసార్లు ఆరాట పడుతుంటారు కానీ ఇచ్చిన బహుమానం కొన్నిసార్లు వాళ్ళకి సరిపోకపోవచ్చు. మనం ఆరాధించే యేసయ్య మనకి ఇచ్చే బహుమానం పర్ఫెక్ట్గా మనకు సరిపోతుంది, అది సంపూర్ణమైన బహుమానం. చెప్పలు కొడతాం గట్టిగా హల్లెలూయా, చెప్పండి గట్టిగా హల్లెలూయా. బహుమానాన్ని మనం 2 భాగాలుగా విభాగిస్తే ప్రియులరా, కొన్ని భూ సంబంధమైన బహుమానం, భూలోకంలో మనం పొందవలసిన బహుమానం. దేవుడు భౌతికమైన భూలోకంలో ఒక నరుడికి కావలసిన బహుమానం, భూ సంబంధమైన బహుమానం కొన్నిటిని దయచేస్తాడు. రెండవదిగా పరలోకంలో మనం వెళ్ళిన తర్వాత అక్కడ పొందబోయే బహుమానం. వాక్యాన్ని మనం ఇలా అర్థం చేసుకోవాలి, కొన్ని పరలోకంలో వెళ్ళిన తర్వాత మనకిచ్చే బహుమానం, కొన్ని భూలోకంలో దేవుడు మనకు కొన్ని బహుమానాలు ఇస్తాడు. భూలోకంలో మనం పొందవలసిన బహుమానాన్ని ఇక్కడే పొందాలి, పరలోకంలో మనం పొందబోయే బహుమానం కొరకు ఎదురు చూసి అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ బహుమానాన్ని మనం పొందుకోవాలి. పరలోకంలో దేవుడు మనకు జీవ కిరీటం ఇస్తాడు, అక్షయ కిరీటం ఇస్తాడు, వాడబారని కిరీటాన్ని దేవుడు దయచేస్తాడు, మనకు ఒక క్రొత్త పేరును ఇస్తాడు, జీవవృక్ష ఫలాలు భుజించడానికి దయచేస్తాడు. ఇదన్నీ పరసంబంధమైనది. ఇది ప్రభువా ఇప్పుడే దయచేయనైనా, జీవవృక్ష ఫలాలు ఇవ్వనైనా ఇక్కడ దొరకవు మనకు. అది పరలోకంలో మనం పొందాలని వాటి కొరకు దేవుడు మనం సిద్ధపరిచాడు. నూతన యెరూషలేము పట్టణాన్ని తన ప్రజల కొరకు నిర్మిస్తూ ఉన్నాడు ప్రభు. అంత దూరం రాలేని ఇక్కడికి పంపించి ప్రభు, ఇక్కడ సర్దుకుంటే కుదరదు. మన ఆ వాగ్దానాన్ని పొందడానికి, ఆ బహుమానాన్ని పొందడానికి పరలోక రాజ్యంలో ప్రవేశించాలి. ఇక్కడ భౌతికమైన భూ సంబంధమైన కొన్ని బహుమానాలు దేవుడు దయచేస్తాడు. అవేంటంటే ప్రసంగి గ్రంథంలో రాస్తాడు. ప్రసంగి గ్రంథం 3వ అధ్యాయం 13వ వాక్యం, ఫాస్ట్గా చదవండి. ప్రసంగి గ్రంథం 3వ అధ్యాయం 13వ వచనం చదువు. మరియు ప్రతివాడు అన్నపానములు పుచ్చుకొని తన కష్టార్జితం వలన సుఖమును అనుభవించుట దేవుడిచ్చిన బహుమానం. ప్రసంగి గ్రంథంలో రాస్తూ ఉన్నారు. దేవుడు భూలోకంలో నరునికి ఇచ్చిన బహుమానం ఏంటంటే అన్నపానములను పుచ్చుకొని సంతోషంగా, సమాధానంగా, సుఖంగా బ్రతకడమే దేవుడు అతగానికి ఇచ్చిన బహుమానం. దేవుడు ఎందరిని ప్రేమిస్తాడో వారికి బహుమానాన్ని ప్రసాదిస్తాడు. దేవుడిచ్చే బహుమానం ఎలా ఉంటుందంటే, భూలోకంలో భౌతికంగా మనం అన్నపానములు పుచ్చుకొని సంతోషంగా, సుఖంగా వెళ్ళబుచ్చుటే నరునికి దేవుడు సిద్ధపరిచిన బహుమానం. కానీ ప్రస్తుత లోకంలో మనం చూస్తుంటే మీరు చూడండి, మంచి భోజనం తినడానికి లేదు,
మంచి ఆహారాన్ని తినడానికి వీల్లేదండి. ఇది తింటే పలానా జబ్బు, అది తింటే షుగర్ వస్తుంది, ఇది తింటే బీపీ వస్తుంది, అది తింటే క్యాన్సర్ వస్తుంది, ఇది తింటే గ్యాస్ ట్రబుల్ వస్తుంది. ప్రియులారా, ఒక్కొక్క ఆహార పదార్థాలకు ఒక్కొక్క జబ్బును అంటగట్టారు. తినడానికి లేదు అంటుంటారు కదండి. కొట్లో అన్నీ ఉన్నా, అంగట్లో అన్నీ ఉన్నా, అల్లుడి నోట్లో ఏదో ఉందంట. ప్రియులారా, తినడానికి లేదు. కొంతమంది ఫుడ్ ఎలా ఉంటుందంటే ఎంతో నైస్గా తింటారు. అసలు ఎంత నైస్గా తింటారు. ఉదయాన్నే లేసి ఒకే ఒక ఇడ్లీ తినాలంట, మధ్యాహ్నం ఒక చిన్న బౌల్కి అన్నం తినాలంట, రాత్రి 2 పుల్కాలు తినాలంట. ప్రియులారా, ఏం సరిపోతుంది? ఒక అమ్మాయి చాలా లావుగా ఉందంట, పెళ్లి కావట్లేదు. డాక్టర్ దగ్గర తీసుకెళ్లారు. అయ్యా, ఈ అమ్మాయి చాలా లావుగా ఉందండి, ఈ అమ్మాయికి పెళ్లి చేయాలనుకుంటున్నాం, అస్సలు ఒళ్ళు తగ్గట్లేదు డాక్టర్ గారు, ఏదైనా చెప్పండి అంటే, అప్పుడు డాక్టర్ చెప్పాడంట, ఏమ్మా నీవు తగ్గాలంటే ఉదయాన్నే 2 ఇడ్లీ తినాలమ్మా, మధ్యాహ్నం కొంచెం కూరతో అన్నం తినాలి, నాన్ వెజ్ తినకూడదు, సాయంత్రం 2 పుల్కాలు తినాలమ్మా, సో ఇదమ్మా నీ డిష్ అని చెప్పాడు. చెప్తే సరే వెళ్ళిపోయి మళ్ళీ పరిగెత్తుకొచ్చి, ఏమండి డాక్టర్ గారు, ఇప్పుడు మీరు చెప్పారు కదా ఇవన్నీ భోజనానికి ముందు తినాలా, భోజనానికి తర్వాత తినాలని అడిగిందట. ప్రేమైన వారు ఈరోజు తింటున్నారు తిండి, అన్నం తినడానికి లేదు, మంచి ఆహారం తినడానికి లేదు, మంచి నీళ్లు తాగడానికి లేదండి. ఇలాంటి పరిస్థితుల్లో చాలామంది కొనసాగించబడుతున్నారు. దేవుడు తోట ఫలములన్నిటిని భుజించడానికి దేవుడు వాళ్ళకి అధికారం ఇచ్చాడు, అవకాశం ఇచ్చాడు. ప్రేమైన వలన మనం మంచి ఆహారాన్ని భుజించాలి. దేవుడు మనకి ఇచ్చిన బహుమానం దొరికింది తినేయండి అంతే. తర్వాత దేవుని స్తుతించాడు. ఈ తినకూడదు ఏం లేదు. ప్రార్థన చేసి స్తుతించడం వల్ల ఎలాంటి ఆహారమైనది పవిత్రం అవుతుంది. పవిత్రమైన ఆహారం మీకు బలాన్ని చేకూరుస్తుంది. హల్లెలూయా, హల్లెలూయా. మంచిగా భోజనం చేయాలి. నాకు కూడా తెగ తినాలని ఉంటుంది. అప్పుడప్పుడు నా శరీరం చూసుకొని భయపడి కొంచెం తగ్గిస్తాను. దొరికినట్టు తినాలని అనుకుంటుంటాను, కొంచెం బాడీ చూసుకొని తగ్గుతూ ఉంటాను. దేవుడు ఏంటో నాకు బహుమానం తగ్గించాడు అనుకుంటుంటాను. శుభ్రంగా భోజనం చేయడం, కావలసినంత మంచి నీళ్ళు తాగడం, మంచి జ్యూస్ తాగడం, మంచిగా ఆహార పదార్థాలను తీసుకోవడం, శ్రేష్టమైన ఆహారాన్ని భుజించడం, మధురమైన పదార్థాలను భుజించడం. ప్రియులారా, సుఖంగా సంతోషంగా దేవుడు మనకిచ్చిన చిన్న పీరియడ్, దేవుడు మనకిచ్చిన ఆయుష్కాలం అంతా సంతోషంగా సమాధానంగా బ్రతకాలి తప్ప జీవితకాలం అంతా గొడవలు, సమస్యలు, ఇబ్బందులు, ఏదో సంపాదించడానికి కూడా కొంతమంది ఆరాటపడుతూ ఉంటారు. ఒక వ్యక్తి 100 మంది పిల్లల్ని కని, ప్రసంగే చెప్తాడు, 100 మంది పిల్లల్ని కనిగి దీర్ఘాయుష్మంతుడిగా జీవించి సుఖానుభవం ఎరగకుండానే, సంతోషపు అనుభవాన్ని, సుఖానుభవాన్ని ఎరగకుండానే అతగాడు చనిపోయాడు అనుకో, అతని కంటే గర్భముల నుండి పడిపోయిన పిండపు గతి మేలు అని రాస్తాడు. 100 మంది పిల్లలు కన్నాడు, చాలా కాలం బ్రతికాడు, కానీ సంతోషం అంటే ఎలా ఉంటుందో తెలీదు, సమాధానం అంటే ఎలా ఉంటుందో తెలీదు, ప్రశాంతత అంటే ఎలా ఉంటుందో తెలీదు. జీవిస్తూ ఉన్నాడు, జీవించువాడని పేరుంది, కానీ మృత సంబంధమైన అనుభవం కొనసాగించబడుతున్నాడు. ఆ బ్రతుకులో సంతోషం లేదు, నోటి మీద చిరునవ్వు లేదు, ఆనందం ఎలా ఉంటుందో తెలీదు, సుఖం సంతోషం అనేది ఎలా ఉంటుందో తెలియని పరిస్థితి. ఇలా లోకం ఈరోజు కొనసాగించబడుతున్నారు. ఎవరి కోసం సంపాదిస్తున్నావు, ఎవరి కోసం పోగు చేస్తున్నావు, ఎవరి కోసం సంపాదించి మూట కడుతున్నావు? ప్రియమైన వాళ్ళరా, మనకిచ్చిన ఆయుష్కాలం ఒక 60 సంవత్సరాలు 70 సంవత్సరాలు అయిన తర్వాత వెన్ను తిరిగి చూసుకుంటే మనం దేని కొరకు ప్రయాసపడ్డాం? కొందరు జీవితంలో సంతోషము, సమాధానము, ఆనందము, సుఖమైన అనుభవమే లేకుండా సతమతం అవుతుంటారు. బైబిల్ సెలవిస్తుంది, కడుపు నిండా తినాలి, కంటి నిండా నిద్రపోవాలి, కడుపు నిండా మంచినీళ్ళు తాగాలి, సంతోషంగా సమాధానంగా అందరితో నెమ్మదిగా బ్రతకాలండి. అదే దేవుడు మనకిచ్చిన బహుమానం. చెప్పకూడదాం అందరూ గట్టిగా కొట్టండి, గట్టిగా. హల్లెలూయా. గొడవలు, తగాదాలు, ప్రియులరా, ఈర్ష్య, కక్ష, పగ సాధిస్తుంటారు. నీవు గొప్ప, నేను గొప్ప, వాళ్ళు గొప్ప, నేను గొప్ప, నా ఆస్తి ఇంతుంది, వీళ్ళ ఆస్తి అంతుంది, వీళ్ళకి ఎన్ని కోట్లున్నాయి, వాళ్ళకి ఎన్ని కోట్లున్నాయి, వీటిలోనే జీవితాన్ని వెళ్ళబుచ్చారనుకోండి. జీవితంలో ఉన్న మాధుర్యాన్ని, దేవుడు మనకిచ్చిన జీవితం ఒకటే, చాలా మాధుర్యమైన జీవితం. దాన్ని సంతోషంగా సమాధానం గడపాలి. ఆమేన్. హల్లెలూయా. నేను ఎప్పుడు చెప్తుంటాను, ఒక చిన్న పాప వాళ్ళ అమ్మతో కూడా మార్కెట్కి వెళ్ళిందండి, షాప్కి వెళ్ళింది. ₹1 ఇచ్చింది ఆ పాపకు వాళ్ళ అమ్మగారు. ₹1 ఇచ్చిందండి. ఆ కొట్లో చాలా ఉన్నాయి, తిని బండారాలు ఎన్నో ఉన్నాయి. వాళ్ళమ్మ ₹1 ఇచ్చి నీకు నచ్చింది కొనుక్కోమని వాళ్ళమ్మ షాపింగ్ చేయడం మొదలెట్టింది.
వాళ్ళమ్మ షాపింగ్ చేస్తూ ఉంది, కూరగాయలు కొంటుంది, సరుకులు కొంటుంది, అని కొనుక్కుంటూ ఉంది. ఈ అమ్మాయికి మాత్రం రూపాయి ఇచ్చి ఇదిగో నీకేం కావాలి అది కొనుక్కోమనేది. సో అమ్మాయి ఏం చేసిందంటే ఆ షాప్ ఆయనతో ఇదెంత, అదెంత, ఇదెంత అని అక్కడున్న స్వీట్స్ అన్నీ కూడా, అక్కడున్న తిని బండారాలన్నింటి కూడా అడుగు, ఇదెంత, అదెంత అని అడుగుతూ ఉంది. వాళ్ళ అమ్మ షాపింగ్ అంతా చేసుకుని తిరిగి వచ్చింది. తిరిగి వచ్చి అమ్మ ఇంకా కొనలా తినలా అని అడుగుతూ ఉంది వాళ్ళ అమ్మగారు. అప్పుడు అమ్మాయి అంటది, మమ్మీ ఉండండి ఒక 5 నిమిషాలు, ఒక 10 నిమిషాలు ఉండండి మమ్మీ, తీసుకోండి, ఏదో ఒకటి కొను, ఏదో ఒకటి తీసుకో, ఆలస్యం అవుతుంది, ఏదో ఒకటి తీసుకో అని వాళ్ళమ్మ తొందర పెడుతుంటే అమ్మమ్మ ఒక 10 నిమిషాలు ఇదేంటండి అంకల్, అదేంటండి అంకల్ అని అడుగుతూ ఉంది. అడుగుతుంటే ప్రియులారా వాళ్ళమ్మ కోపం వచ్చి, ఎంతసేపు అమ్మాయి ఉండేది ₹1, ఎంతసేపు ఏదో ఒకటి కొనుక్కో తినమంటుంటే ఆ అమ్మాయి చెప్పిందంట, అమ్మ నువ్వు నాకు ఇచ్చింది ఒకే ₹1, ఒక ₹10 ఇచ్చావనుకో, ఇది తిని నచ్చకపోతే దాన్ని బారేసి, ఇంకోటి తిని దాన్ని బారేసి, ₹10 ఉంది కనుక ₹10 ఎలాగైనా ఖర్చు పెట్టి ఇచ్చింది ఒకే ₹1 కనుక నేను సెలెక్ట్ చేసుకునేటప్పుడు నేను దేనైతే తీసుకోలేదని ఆలోచించి ఎందుకంటే ₹1 కనుక దాన్ని జాగ్రత్తగా ఖర్చు పెట్టుకోవాలి. ₹1 కనుక ఒక్కసారి కొంటే మళ్ళీ ఇంకోటి కొనలేను కనుక ఆలోచించి కొంటాను తల్లి అంటుంది వాళ్ళ అమ్మాయి. నేను అంటాను ప్రియులారా, దేవుడు మనకిచ్చిన జీవితం కూడా ఒక్కటే. హల్లెలూయా. ఇది చెడిపోతే ఇంకొక జీవితం, అది కాకపోతే ఇంకొక జీవితం, ఆ తర్వాత ఇంకొక జీవితం, ఎన్నో జీవితాలు లేదు. దేవుడిచ్చిన ఒకే ఒక శ్రేష్టమైన జీవితం. మనిషిని ఆయుష్కాలం 70 సంవత్సరం, అధిక బలము నీడలు 80 సంవత్సరాలు, కొంతమంది మధ్యాంతరంలో ముగించుకుంటుంటారు. చిన్న జీవితం, ఒకే ఒక జీవితాన్ని దేవుడు మనకు ప్రసాదించారు. దాన్ని ఆశీర్వాదకరంగా మనం కొనసాగించుకోవాలి. ప్రశస్తమైన మార్గాలు మనం నడిపించబడాలి. సమాధానపు త్రోవలో మన పాదములు నడిపించబడాలి. ఆధ్యాత్మికమైన ఆనందాన్ని మనం పొందుతూ ప్రియులారా, ఈ లోకంలో దేవుడు మనకిచ్చిన జీవిత కాలం అంతా ఆశీర్వాదకరంగా మనం వెళ్ళబుచ్చాలి, కొనసాగించబడాలి. వాక్యం సెలవిస్తుంది, ఒకడు అన్నపానాలు పుచ్చుకొని సుఖంగా జీవించాలి. ఇదే దేవుడు అతనికి ఇచ్చిన బహుమానం. హల్లెలూయా. ఇంకా బైబిల్లో రాయబడింది, గర్భఫలము యెహోవా ఇచ్చే బహుమానం. పిల్లల్ని దేవుడు ఇచ్చిన బహుమానం. చాలామందికి తెలీదు. మీ పిల్లలు ఇప్పుడు ఎక్కడున్నారో ఒకసారి చూసుకోండి. ఆడుంటాడు, ముక్కలు గారుతుంటుంది. మొన్న ఒకసారి ఆరాధన గోరంట్లకు ఒక అమ్మ వచ్చింది. వాళ్ళ చిన్న పాప తప్పిపోయిందండి. ఏది ప్రేయర్ ముగించేటప్పుడు ఆ పాప తప్పిపోయింది. ఇంచుమించు 2 అవర్స్ అండి. ఒక 2 గంటలు ఆ పాపను మా పాస్టర్ ఎత్తుకునే ఉన్నాడు. అమ్మ ఏడుస్తూనే ఉంది. వాళ్ళమ్మ ఎక్కడుందో తెలియదు. ఎవరైనా కానీ పిల్లలు తప్పిపోతే వాళ్ళ అమ్మ వెతకాలి, కానీ మేము తప్పిపోయిన వాళ్ళ అమ్మను వెతుకుతున్నాం అన్నమాట. ఎప్పుడు గంటన్నర అండి. అసలు చూసి మైక్లో అనౌన్స్ చేసి, ఇక్కడ ఒక బాబు ఉన్నాడు, ఎర్ర చొక్కా వేసాడు, నల్ల ప్యాంట్ వేసాడు, ఎక్కడనో ఎంత అనౌన్స్ చేసినా ఎంత చేసినా కనపట్ల. నిదానంగా వాళ్ళ అమ్మగారు ఎక్కడో తిని నిదానంగా వచ్చింది. ఎక్కడ పోతాడు, ఎక్కడ ఉంటాడండి. ఉన్నాం కదా మేము ఎత్తుకోవడానికి. పిల్లలు దేవుడిచ్చిన బహుమానం అండి. ఆ పిల్లలు మన ఆశీర్వాదకరంగా కాపాడాలి. ఇది బహుమానం అని వాక్యం సెలవిస్తుంది. భౌతికమైన ఆశీర్వాదాలు ఏంటంటే, భౌతికమైన బహుమానం అంటే అన్నపానాలు పుచ్చుకొని సంతోషంగా కొనసాగించబడాలి. రెండవదిగా దేవుడిచ్చిన బహుమానాన్ని పొందాలి. అదే గర్భఫలం, సంతానం అనేది ప్రియులకు దేవుడిచ్చిన స్వాస్థ్యము, కుమారులు దేవుడిచ్చిన సంపద. గర్భఫలం దేవుడిచ్చిన బహుమానం అని వాక్యం సెలవిస్తుంది. ఆ బహుమానాన్ని ఆశీర్వాద పనువులో మనం పెంచి పెద్ద చేయాలి. పిల్లలు ఆశీర్వాదకరంగా మారాలి. వాళ్ళ భవిష్యత్తు ఆశీర్వాదకరంగా మారాలి. వాళ్ళ భవిష్యత్తు కొరకు ప్రయాసపడాలి. వాళ్ళ కోసం ప్రార్థించాలి. కొంతమంది చిన్నపిల్లలు నాకు కనబడతారు, తల మీద ముసుకేసుకొని ఎగురుతూ ఉంటారండి. ఇంతింతే పిల్లలు. నాకు ఆశ్చర్యంగా ఉంటుంది, వీళ్ళకి ఇవన్నీ ఎలా అబ్బిందో అనిపిస్తూ ఉంటుంది. మందిరంలో చూసుకొని మంచి మంచి అనుభవాలు కొనసాగించబడుతుంటారు. ఇంకొంతమంది ఉంటారు, పిల్లల్ని ఎక్కడో వదిలేస్తారు. వాళ్ళ దారి వాళ్ళకి, వీళ్ళ దారి వీళ్ళకి. వాళ్ళు చెడిపోయేదాకా వాళ్ళు గుర్తుకురారనమాట. నేను ఒక చిన్న పాపకి నా దగ్గరికి వస్తే ఒక మంచి బాల్ ఒకటి ఇచ్చానండి. బాల్ ఒకటి ఇచ్చాను, అమ్మాయి ఆడుకోమని చెప్పి, నీకు బహుమానం ఇది గిఫ్ట్ తీసుకోమని ఒక చిన్న పాపకి ఇచ్చాను. వాళ్ళ అమ్మగారు ఆ పాప ఆ బాల్ తీసుకొని వెళ్ళారు. ఒక 15 రోజుల తర్వాత నేను ఒకసారి వాళ్ళ ఇంటికి ఎందుకు ప్రార్థన చేయడానికి కొరకు వెళ్ళాను. వెళితే పిల్లలు, నేను ఇచ్చిన బాల్తో వాళ్ళ అమ్మాయి ఆడుకోవట్లేదు, వాళ్ళ ఇంట్లో కుక్క పిల్ల ఆడుకుంటుంది. ఎట్టుంటుందండి నాకు అసలు. నాకెవరో ఇచ్చారు. సరే నేను దాన్ని షోకేస్లో పెట్టాను. బాగుంది, చాలా బాగుంది, కలర్ఫుల్గా ఉంది. సరే పాప వచ్చి అడిగింది అనమాట, చూస్తూ ఉంది.
ఆశపడుతుంది కదని ఆ షోకేస్లో ఉన్న ఆ కలర్ఫుల్ బాల్ తీసుకోమ్మాయి ఆడుకో, ఇది అబ్రాహ్మణ గిఫ్ట్, జాగ్రత్తగా పెట్టుకోమన్నాను. ఆ అమ్మాయిని తీసుకెళ్ళి కుక్క గిఫ్ట్ ఇచ్చింది అనమాట. కుక్క ఆడుకుంటుంది ఆ బాల్తో. నాకు చూడంగానే ఇక మొహం మార్చుకున్నానట్టు, ప్రేమతో ఇస్తే ఆ బహుమానం కుక్క నోట్లో పెట్టారట. అంటే ఆ అక్కగారు అంటది, ఆ కుక్క పేరు టామీ అనుకోవటం. టామీ, అబ్రామ్ అంకుల్ వచ్చాడు. ఏది కుక్కకి నేను అంకుల్ అంట. టామీ అంకుల్ వచ్చాడు, టామీ అంకుల్కి ఇచ్చేయమ్మా బాలు అంటుంది. నేను పిల్ల కోసం ఇస్తే ఆ బాలు, ఆ పిల్ల ఆడుకుంటే సంతోషిస్తాను, కానీ దాన్ని కుక్క దగ్గరికి ఇచ్చారనమాట. దేవుడిచ్చే బహుమానం కూడా అలాగే చేస్తున్నారండి. దేవుడు మీకు పిల్లల్ని ఇచ్చాడు, అది దేవుని బహుమానం. దాన్ని ఎలా మీరు కాపాడుతున్నారు? నేను ఇచ్చిన బహుమానాన్ని కుక్క దగ్గర పడేస్తే మనసు నోచుకుని ఎంతో వేదన పడ్డా. నేను నేను ప్రేమతో ఇచ్చిన ప్రేమను కుక్కలతో ఆడుకోవడానికి ఇచ్చారేంటి అని నేను బాధపడ్డాను. దేవుడు మీకు ఇచ్చిన బహుమానం గర్భఫలం, దాన్ని ఎలా నడిపిస్తూ ఉన్నారు, ఆ పిల్లల్ని ఎలా పెంచుతూ ఉన్నారు, ఆ పిల్లల భవిష్యత్తు కొరకు ప్రార్థించాలి, ఆ పిల్లల క్షేమం కొరకు ప్రార్థించాలి. నీ పిల్లల్ని చూసిన ప్రతిసారి ఈ కుమారుడు లేకపోతే ఈ కుమార్తె దేవుడిచ్చిన బహుమానం అని గుర్తించి ముందు కొనసాగించబడాలి. ఇవన్నీ కూడా భూ సంబంధంగా దేవుడు మనకిచ్చిన బహుమానం. రెండోదిగా ప్రియులారా, పరలోకులు దేవుడు మనకు లెక్కలేనన్ని బహుమానాన్ని సిద్ధపరిచి పెట్టాడు. చప్పట్లు కొడదాం అందరూ గట్టిగా, కొట్టండి గట్టిగా, హల్లెలూయా. వాడబారని కిరీటాన్ని దేవుడు ఇస్తాడు, అక్షయ కిరీటాన్ని ఇస్తాడు, మరుగైన మన్నాని దేవుడు మనకు దయచేస్తాడు, ఆయన ఆలయములో స్తంభముగా నిలబెడతాడు, నిత్య జీవాన్ని ప్రభు ప్రసాదిస్తాడు, జీవవృక్ష ఫలాన్ని భుజింపనిస్తాడు, యుగాయుగాలు దేవుని ముఖదర్శనం చేసే భాగ్యాన్ని దేవుడు మనకు దయచేస్తాడు. అక్కడ దుఃఖం లేదు, కన్నీరు లేదు, ఆవేదన లేదు, ఆకలి బాధలు లేదు. అలాంటి ఒక శాశ్వత రాజ్యములో దేవుని సింహాసనమున ఆయన కుడి పార్శ్వమున కూర్చునే భాగ్యాన్ని దేవుడు మనకిస్తాడు. నేను జయించి నా తండ్రితో పాటు సింహాసనం మీద కూర్చున్న ప్రకారం జయించు ప్రతివానిని నాతో పాటు నా సింహాసనమందు కూర్చుండనిస్తానన్నారు. ఎంత గొప్ప ధన్యత ప్రియులారా. ఇవన్నీ పరలోకాలు మనం పొందబోతూ ఉన్నాం. హల్లెలూయా. ఒకటి భౌతికమైన వాగ్దానాలు లేకపోతే బహుమానాలు ప్రభు దయచేస్తాడు. రెండవదిగా పరసంబంధమైన బహుమానాలు దేవుడు మనకు దయచేస్తాడు. 2-3 మాటలు నేను టూకీగా చెప్పి ముగిస్తానండి. ఇప్పటికి టైం 10 దాటింది. టైం చూసుకుంటున్నారు మీరు. 2-3 మాటలు నేను ఫాస్ట్గా చెప్పి ముగిస్తాను. మొట్టమొదటి మాట మత్తయి సువార్త 2వ అధ్యాయము 11వ వాక్యం చదువుకుందాం. దేవుడు ఎవరికి ఇవ్వబోతున్నాడు ఈ బహుమానం? మత్తయి సువార్త 2వ అధ్యాయం 11వ వచనం మనం చదువుదాం. ఇంటిలోనికి వచ్చి మరియను పెట్టెలు విప్పి బంగారమును బౌళమును కానుకలుగా సమర్పించారు. ప్రియులారా, చదవబడిన మాటలో తూర్పు దేశపు జ్ఞానులు ప్రభువైన యేసుక్రీస్తు వారి దగ్గరికి వచ్చి బంగారమును సాంబ్రాణి బోళమును కానుకగా ఇచ్చారు. ఇంగ్లీష్లో కానుక అనే మాటని గిఫ్ట్ అని రాయబడింది. వారు బంగారాన్ని సాంబ్రాణిని బోళమును కానుకలుగా కాదు బహుమానంగా దయచేసినట్లు రాయబడింది. ప్రియులారా, వాళ్ళు యేసు ప్రభుకు బహుమానం ఇవ్వడానికి గల కారణం ఏంటంటే నూతనంగా జన్మించాడు యేసు ప్రభు. పరలోకాన్ని విడిచి భూలోకానికి దిగి వచ్చాడు. దేవుడు నరుడుగా వచ్చాడు. దేవుడు ప్రభువైన యేసుక్రీస్తు ఒక నరుడుగా వచ్చాడు. ఆయన జన్మించాడు కనుక క్రొత్తగా శిశువుకి వాళ్ళు బహుమానం ఇచ్చినట్లుగా వాక్యంలో రాయబడింది. నేనంటాను ప్రియులారా, ఆధ్యాత్మికంగా మనం ఒక క్రొత్త సృష్టిగా మార్చబడినప్పుడు, క్రొత్తగా మనం జన్మించినప్పుడు మనకు దేవుడు బహుమానాలు ఇస్తాడు. చెప్పలు కూడా దేవుని నామాన్ని మహిమపడదాం గట్టిగా, హల్లెలూయా. ఎవరైతే క్రొత్తగా జన్మిస్తారో వారికి దేవుడు బహుమానం దయచేస్తారు. యేసు ప్రభు జన్మించినప్పుడు జ్ఞానులు బహుమానం ఇచ్చారు. ఆధ్యాత్మికంగా మనం క్రొత్తగా జన్మించినప్పుడు మనం కూడా దేవుడి దగ్గర నుండి బహుమానాలు పొందుతాం. ప్రియ దేవుని ప్రజలారా, నికోదేముతో యేసు ప్రభు అన్నాడు, ఒకడు క్రొత్తగా జన్మిస్తేనే కానీ పరలోక రాజ్యాన్ని చూడలేడు. నికోదేము అంటాడు, ఇది ఎలా సాధ్యం బాబు? ఒకసారి పుట్టిన తర్వాత వాడు ముసలివాడైన తర్వాత మళ్ళీ ఎలా తల్లి గర్భంలోకి వెళ్ళగలుగుతాడు? నేను ముసలివాడిని, ఇప్పుడు మళ్ళీ నా తల్లి గర్భంలోనికి ఎలా వెళ్ళగలుగుతాను? నేను మళ్ళీ ఎలాగ క్రొత్తగా జన్మించగలుగుతాను?
యేసుప్రభునుడు ఒకడు నీటి మూలముగాను ఆత్మ మూలముగాను జన్మిస్తేనే కానీ పరలోక రాజ్యంలో ప్రవేశించలేరు. ఎందరైతే క్రొత్తగా నీటి మూలంగా అంటే బాప్తిజమం ద్వారా, ఆత్మ మూలముగా అంటే పరిశుద్ధాత్మని ద్వారా ఎవరైతే క్రొత్తగా జన్మిస్తారో, పునర్జన్మ సంబంధమైన బాప్తిజమం ద్వారా పరిశుద్ధాత్ముడు అనుగ్రహించే నూతన స్వభావాన్ని ఎందరైతే పొందుకుంటారో వారికి దేవుడు పరలోక రాజ్యాన్ని బహుమానంగా దయచేస్తాడు. చెప్పండి గట్టిగా హల్లెలూయా, చెప్పండి గట్టిగా హల్లెలూయా. క్రొత్తగా జన్మించాలి. మానవుని యొక్క జన్మం పాపముతో కూడిన జన్మం. జన్మ పాపము కర్మ పాపం అని రాయబడింది. భక్తుడు అంటాడు, నా తల్లి నన్ను పాపముతోనే గర్భం ధరించింది, నా తల్లి నన్ను పాపముతోనే కన్నది అంటాడు. ప్రేమైన వారు, ప్రతి మానవుని జీవితం పాపముతోనే ప్రారంభించబడుతుంది. మరి పాపానికి ప్రాయశ్చిత్తం జరిగి మనం బాప్తిజం ద్వారా మన ప్రతి పాపాన్ని పాతిపెట్టి ఒక నూతన సృష్టిగా మార్చబడాలి. అలా ఎందరైతే నూతన సృష్టిగా మార్చబడతారో వాళ్ళకు దేవుడు పరలోక రాజ్యాన్ని స్వాస్థ్యముగా దయచేస్తారు. హల్లెలూయా. నేను పాపి, నేను ఒప్పుకోవాలి. యేసుక్రీస్తు దేవుడని మన నోటితో ఒప్పుకోవాలి. యేసయ్యా నా పాపాన్ని కడిగి నన్ను శుద్ధినిగా చేయమని దేవుని సలు మన పాపాన్ని ఒప్పుకొని విడిచిపెట్టాలి. అతిక్రమాన్ని దాచిపెట్టువాడు వర్ధిల్లుడు, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు దేవుని కనికరాన్ని పొందుతాడని వాక్యం సెలవిస్తుంది. పాపులు దేవుని రాజ్యంలో ప్రవేశించలేరు. పాపం వల్ల వచ్చే జీతం మరణం అని వాక్యం సెలవిస్తూ ఉంది. కనుక ఈ మరణం నుండి తప్పించబడి నిత్య జీవానికి మనం వారసులుగా మార్చబడాలంటే, నిత్య జీవం పరలోక రాజ్యం అనే బహుమానాన్ని మనం పొందాలంటే నమ్మి బాప్తిజమం పొందాలి. వాక్యం సెలవిస్తుంది, నమ్మి బాప్తిజం పొందినవాడు రక్షించబడతాడు, నమ్మని వానికి శిక్ష విధించబడుతుంది. ఈ ప్రశస్త రాత్రి నీవెవరైనా సరే, నీవెంతటి ఘోరమైన పాపంలో కొనసాగించబడుతున్న వ్యక్తివైనా సరే, నీవెక్కడున్నా ప్రభువా నేను పాపి, నేను ఒప్పుకోగలిగితే నా పాపాన్ని క్షమించి నాకు ఒక స్వచ్ఛమైన జీవితాన్ని ప్రసాదించండి, నీ రాజ్య వారసునిగా నన్ను మార్చండి అని నీవు తీర్మానంతో ప్రార్థించగలిగితే నా దేవుడు నీ జీవితాన్ని నూతన పరచడమే కాకుండా, నీ పాపాన్ని క్షమించి నిన్ను కనికరించడమే కాకుండా పరలోక రాజ్యాన్ని దేవుడు నీకు బహుమానంగా దయచేస్తాడు. హల్లెలూయా. నీటి మూలముగా పుట్టాలి, జన్మించాలి. ఆత్మ మూలముగా మనం జన్మించాలండి. బాప్తిజాలంటే తీసుకెళ్ళి నీళ్ళలో ముంచి లేపడం కాదు. నీళ్లలో మునిగి లేచినంత మాత్రాన ప్రియులారా పాపాలు పోవు. నోటితో యేసుక్రీస్తు దేవుడిని ఒప్పుకోవాలి. ఇక నేను పాపం చేయను, నా పాపాల కొరకు యేసుక్రీస్తు కల్వరి శిలువలో మరణించాడని, ఆయన రక్తం ద్వారా నా పాపాలు కడగబడుతుందని సత్యాన్ని విశ్వసించాలి, నమ్మాలి. ప్రియులారా నీళ్లలో పాతి పెట్టినప్పుడు యేసుక్రీస్తుతో నేను కూడా మరణించాను అని విశ్వసించాలి. నీళ్ల నుండి పైకి వచ్చినప్పుడు యేసుక్రీస్తుతో కూడా నేను కూడా పునరుద్ధానుడే లేస్తున్నాను, పునరుద్ధానపు శక్తిని పొంది ఉన్నాను, నేను ఒక క్రొత్త సృష్టిని అని నమ్మి పైకి రావాలి. ప్రేమైన వరరా, అది నీటి మూలముగా పుట్టడం. అలా ఎందరైతే నీటి మూలముగా జన్మిస్తారో వారికి పరలోక రాజ్యాన్ని దేవుడు స్వాస్థ్యంగా దయచేస్తాడు. హల్లెలూయా. చెప్పండి గట్టిగా హల్లెలూయా. ఓ పాస్టర్ గారు ఒకటి బాప్తిజం ఇస్తున్నారండి, నీటి బాప్తిజం ఇస్తున్నారు, నీళ్లలో దిగారు. మేబీ ఆయన పేరు సుధాకర్ అనుకుందాం, ఆ పేరు వాళ్ళు ఉంటే ఫీల్ అవ్వద్దు, సుధాకర్ అనుకుందాం. సుధాకర్కి పాస్టర్ గారు బాప్తిజం ఇస్తున్నాడు. నీళ్లలో సుధాకర్ గారు ఉన్నారు, పాస్టర్ గారు ఉన్నారు, బాప్తిజం ఇవ్వడానికి రెడీగా ఉన్నారు. తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామములో సుధాకర్ నీకు బాప్తిజం ఇస్తున్నాను, ఇక మీద నువ్వు పాపాలు చేయకూడదు, తప్పులు చేయకూడదు, నూతన సృష్టిగా ఉండాలి, మంచిగా ఉండాలి, యేసు ప్రభు కొరకు సాక్షిగా ఉండాలి. తండ్రి కుమార పరిశుద్ధాత్మలో సుధాకర్ నీకు బాప్తిజం ఇస్తున్న నీళ్లలో ముంచగానే అతడు పైకి రాకముందే ఆడు సిగరెట్ ప్యాక్ పైకి వచ్చింది. పాస్టర్ గారు కోపం వచ్చింది. ఆడ పైకి ఏమయ్యా బుద్ధి ఉందా నీకు, ఏంటి సిగరెట్ ఏంటి అన్నాడు. నాది కాదండి అన్నాడు. అయ్యి నీది కాకపోతే ఎవరిదిరా బాబు, నీళ్ళలో ఎవరెవరు ఉన్నావు, ఒకటి నీవు ఉన్నావు, రెండోది నేనున్నాను. నీది కాకపోతే ఎవరిదంటే మీదేమో పాస్టర్ గారు. నేను ఎట్లా సిగరెట్ తాగరా, నేను పాస్టర్, నాకేం తెలుసు అండి. మరి ఇద్దరే ఉన్నా, ఒకటి నీదైనా ఉండాలి, నాదైనా ఉన్నట్టు, నాది మాత్రం కాదన్నట్టు, మరి నాది కూడా కాదన్నాడు. అప్పుడు ఈయన అంటాడు, మన ఇద్దరిది కాకపోతే సుధాకర్ ఒక వ్యక్తిని ఇప్పుడు నీళ్ళలో పాతి పెట్టారు కదా, మేబీ వాడిదై ఉండొచ్చు. చెప్పలు కొట్టాడు గట్టిగా. అంటే మార్పు అనేది ఏంటంటే బాప్తిజం తీసుకొని 3 నెలలకు 4 నెలలకు కాదండి, నీళ్ళ నుండి బయటకు వచ్చేసరికి ఆయన ఒక క్రొత్త వ్యక్తిగా మారిపోయినట్టు. ఇంతకుముందు వాడు తాగేవాడు, వాడు నీళ్ళలో పాతి పెట్టేశారు కదా, వాడిదేమో మరి నాకు తెలియదు కదా,
ఇప్పుడు నేను నూతన సృష్టిని. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. యేసన్న గారి దగ్గరకు ఒక అమ్మ వచ్చిందంటే బాప్తిజం తీసుకోవడానికి. తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామములో పరిశుద్ధమ్మ నీకు బాప్తిజం ఇస్తున్నానని నీళ్లలో ముంచితే చెయ్యి మాత్రం పైన పెట్టిందట. అమ్మ చెయ్యి ముంచంటే, చెయ్యి దించమ్మా అంటే, పాస్టర్ గారండి నాకు బాప్తిజం ఇవ్వండి, నా కుడి చేతికి మాత్రం బాప్తిజం ఇవ్వద్దు. ఏమైందామంటే ఒక ఆమె నన్ను కొట్టింది మొన్నకు. నేను తిరిగి కొడదామంటే పొట్టి తప్పించుకొని పోయేది. అవేమో బ్యాలెన్స్ ఉండిపోయింది. ఈ లోపల బాప్తిజానికి నేను వచ్చేసాను. ఇప్పుడు మరలా ఆమెను తిరిగి కొట్టాలి కదా. ఇప్పుడు దీనికి బాప్తిజం ఇస్తే మరలా కొట్టడానికి వీలు ఉండదు కదా. దీన్ని మాత్రం వదిలేసాడు. మరలా వచ్చే వారం పొట్టి దొరకకుండా ఉండదు, దొరకుతుంది. పుట్టడు బుద్ధులు ఉంటాయి. పొట్టి దొరకని తన పగలే చుక్కలు చూపిస్తా, పిచ్చ కొట్టు కొడతా. ఆ తర్వాత వచ్చే వాళ్ళకి వచ్చి ఈ చేతికి మాత్రం బాప్తిజం తీసుకోండి. ప్రియులరా, నీటి మూలముగా పుట్టడం అంటే మన స్వభావములో మార్పు రావాలి. ఈరోజు చాలామంది క్రైస్తవ సమాజంలో మేము బాప్తిజం పొందాము, దేవుని ఆత్మను పొందాము, భక్తిగా ఉన్నామని కొనసాగించబడుతున్నప్పటికీ భక్తిలో ఉన్న శక్తిని గ్రహించలేని స్థితిలో ఉంటున్నారు. క్రైస్తవ సమాజమా, దేవుని ప్రజలారా, దేవుని ప్రజలను చెప్పుకుంటున్న మన బ్రతుకులో నిజమైన మార్పు కలుగుతుందా? నీటి మూలముగా పుట్టినవాడు ఒక క్రొత్త వ్యక్తి, క్రీస్తు యేసునందున్నవాడు నూతన సృష్టి, పాతవి గతించెను, సమస్తము నూతనమైనవైన వాక్యం సెలవిస్తుంది. పాత స్వభావాలు, పాత ఆచారాలు, పాత తలంపులు, పాత పద్ధతులు, వాటన్నిటిని కూడా బాప్తిస్మములో పాతి పెట్టాలి. ఒకడు క్రొత్తగా జన్మిస్తే పరలోకమే అతనికి బహుమానంగా అనుగ్రహించబడుతుంది. ఒకడు నీటి మూలముగా ఆత్మ మూలంగా ఎవరైతే జీవిస్తారో వాళ్ళ కొరకు పరలోక ద్వారాలు తెరవబడుతుంది. ఎందరైతే బాప్తిజం పొంది ప్రభుని సొంత రక్షకునికి అంగీకరిస్తారో, పరిశుద్ధాత్మ నింపుదలతో ఎవరైతే కొనసాగించబడుతుంటారో వారి కొరకు పరలోకపు ద్వారాలు తెరవబడి ఉంటుంది. ఆ పరలోకమే దేవుడు వారికి బహుమానంగా దయచేస్తాడు. ఈ రాత్రి మరి నీవే స్థితిలో ఉన్నా ఒకసారి నీ బ్రతుకుని ప్రభుకు అప్పగించుకో. నీ పాపాలు ఒప్పుకొని ఒక ప్రశస్తమైన జీవితం జీవించాలని నువ్వు తీర్మానించగలిగితే పరలోకమే నీ సొంతం అవుతుంది. హల్లెలూయా, చెప్పండి గట్టిగా హల్లెలూయా, హల్లెలూయా. రెండో మాట రూతు గ్రంథంలో మనం ఇంతకు ముందే చదివాం. రూతు గ్రంథం 2వ అధ్యాయం 11వ వచనం. ఫాస్ట్గా చదవాలి. విడిచి ఇంతకు ముందు ఎరగని జనం ఎదుగుని వచ్చావు, యెహోవా నీవు చేసిన దానికి ప్రతిఫలం ఇస్తారు. చూడండి, నీవు చేసిన దానికి యెహోవా నీకు ప్రతిఫలం ఇస్తాడు. నీవు నీ తల్లిదండ్రులను, నీ జన్మభూమిని విడిచి ఎరగని ప్రజలు, ఇంతకుముందు నీవు ఎరగని ప్రజల దగ్గరికి వచ్చావు, నీవు చేసిన దానికి దేవుడు నీకు ప్రతిఫలం ఇస్తాడు. అంటే ఆయన రెక్కల నీడలో సురక్షితంగా ఉండడానికి వచ్చావు కనుక దేవుడు నీకు సంపూర్ణమైన బహుమానం ఇస్తాడు. అంటే ప్రియులరా, దీని అర్థం ఏంటంటే రూతు తన తల్లిదండ్రుల్ని, తన జన్మభూమిని, తన స్వజనుల్ని, తన దేశాన్ని, తనకు కలిగిన సమస్తాన్ని విడిచి ఇంతకుముందు తను ఎరగని జనం ఎదుగు వచ్చింది. ప్రియుల, ఇది దేని చూపిస్తుందంటే ప్రియులరా, త్యాగం, రూతమ్మలో ఉన్న త్యాగం. ఎందుకోసం వచ్చింది రూతు బెత్లెహేమ్కి? ఎవరున్నారు అక్కడ? ఆ దేశపు ప్రత్యేకత ఏంటి? అక్కడేమైనా ఆస్తి ఉందా, స్వాస్థ్యం ఉందా? ఏముందని తన స్వదేశాన్ని విడిచిపెట్టింది, తన జన్మభూమిని విడిచింది, తన తల్లిదండ్రులను విడిచి రావడానికి గల కారణాలు ఏంటంటే ప్రియులరా, ఒకప్పుడు విగ్రహారాధన చేస్తున్న వ్యక్తి, ఒకప్పుడు మనుషుల్ని బలులిచ్చే భయంకరమైన శాపగ్రస్తమైన పరిస్థితుల్లో కొనసాగించబడిన వ్యక్తి, సత్య సువార్త ప్రకటించబడింది, జీవం కలిగిన దేవుణ్ణి తెలుసుకొనింది, మనోనేత్రాలు వెలిగించబడింది. అప్పటి వరకు తను ఆచారాల్లో ఉన్నానని, సాతాను కబంధ హస్తాలు ఉన్నానని గ్రహింపులోనికి ఆమె వచ్చింది. ఎప్పుడైతే దేవుని ప్రేమను గ్రహించిందో, జీవం కలిగిన దేవుని ఆరాధించినో, ఆరాధనలోనికి ఎప్పుడైతే వచ్చిందో ప్రియులు ఒక తీర్మానం చేసుకునింది. వాళ్ళ అత్తగారితో చెప్తుంది, నీ దేవుడే నా దేవుడు, నీ జనమే నా జనము, నీవెక్కడుంటావు నేను కూడా అక్కడే ఉంటానని తన కలిగినదంతా త్యాగం చేసుకుంటూ పవిత్ర భూమిలో అడుగుపెట్టింది. అందుకే దేవుడు ఆమెకు గొప్ప బహుమానం ఇచ్చాడు. దేవుడు ఆమెకి ఇచ్చిన బహుమానం ఏం చెప్పనండి, లోకరక్షకుడైన యేసుక్రీస్తు ఆమె వంశంలోనికి దిగి వచ్చాడు. చెప్పండి గట్టిగా హల్లెలూయా, హల్లెలూయా. ప్రేమైన వారరా, సంపూర్ణమైన బహుమానం దేవుడు దయచేశాడు. ఈ ప్రశస్త రాత్రి
నువ్వు నీటి మూలముగా ఆత్మ మూలముగా జన్మిస్తే దేవుడు నీకు బహుమానం దయచేస్తాడు. రెండోదిగా త్యాగపూరితమైన అనుభవం. దేవుని కొరకు త్యాగం చేయాలి. యేసుక్రీస్తు పరలోకాన్ని విడిచి భూలోకానికి వచ్చాడు. తండ్రి కుడి పార్శ్వమున ఉన్న ఆ గొప్ప ఘనతను, ఆ ఉన్నతమైన అనుభవం విడిచి రిక్తునిగా మార్చుకొని తను రిక్తునిగా చేసుకొని లోకానికి వచ్చాడు. కడు దీనుడుగా వచ్చాడు. పశువుల పాకలో పుట్టాడు. ఏమండి, మంచి అపార్ట్మెంట్లు పెద్ద బిల్డింగ్లో ఉన్నవాళ్ళు స్లమ్లో వెళ్ళి 2 రోజులు ఉండండి చూద్దాం. మంచి అపార్ట్మెంట్లో పెద్ద పెద్ద బంగ్లాలో ఉంటారండి. ఆ బంగ్లాలో ఉన్నవాడు 10 రోజులు వెళ్ళి స్లమ్ ఏరియాలో బాగా మురికి వాడలో, అక్కడ నీళ్లు ఉండదు, ఒకవైపున దోమలు ఉంటుంది, పరిస్థితులు బాగుండవండి, మంచి ఫుడ్ ఉండదు. ఆ గుడిసెలో వెళ్ళి 10 రోజులు ఉండమని చెప్పండి చూద్దాం, ఉండలేడు. ఒక స్థితికి అలవాటు అయిపోయిన తర్వాత ఆ స్థితిని దిగి రావాలంటే చాలా కష్టంతో కూడిన పని. ఒకవేళ ఏదైనా ప్రయత్నించిన ఒక 2 రోజులు 3 రోజులు ప్రజల మన్నన కోసమో మెప్పు కోసమో ఒక 3 రోజులు చీపురు పెట్టుకుని రోడ్డు ఊడవచ్చు. ఏదో ఒక రోజు, ఒక 2 రోజులు, ఒక 10 రోజులు రోజు వచ్చి రోడ్డు ఊడు మనం చూద్దాం. ఇప్పుడు ఎవరైనా ఇన్స్పైర్ చేయాలని నేను చీపురు పట్టుకొని రోడ్డు ఊడిచాను అనుకో, అబ్రహ్మన్న రోడ్డు ఊడిచాను మనం కూడా వద్దాంలే అనుకోవచ్చు. ఇన్స్పిరేషన్ కోసం ఒక రోజు 2 రోజు రోడ్డు ఊడవచ్చు. రోజు వచ్చి అబ్రహ్మ గారిని రోడ్డు ఊడు మనం చూద్దాం. ఎలా సాధ్యమండి? ఒక స్థితికి, ఒక పరిస్థితికి అలవాటు పడిన మనిషి దాన్ని విడిచి రావాలంటే ఎంత కష్టం. పరలోకానికి అలవాటు పడిన దేవుడు, ఆకాశ మహాకాశం నివసించే దేవుడు, దేవదూతల మధ్యలో పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడిని కొనియాడబడుతున్న దేవుడు పరలోక మహిమను విడిచి భూలోకానికి దిగి వచ్చాడు. సరే, భూలోకంలో ఏమైనా రాజనగరంలో పుట్టాడా? ఒక పశువుల పాకలోనికి యేసు ప్రభు వచ్చాడు. ఒక పేద కుటుంబంలోనికి వచ్చాడు. దేవుడు నరుడుగా రావడం అనేది ఎంత ఎంత కష్టంతో కూడిన పని ఒకసారి మీరు ఆలోచించాలి. ఆయన దేవుడండి, మానవ శరీరంతో, మాంస శరీరంతో ఆయన లోకానికి దిగి వచ్చాడు. నరుడుగా జీవించాడు. పేద కుటుంబంలో ఉన్నాడు. ఆ కుటుంబంలో ఉన్న ప్రతి స్థితిగతులు, పరిస్థితులను కూడా అర్థం చేసుకున్నాడు. 33.5 సంవత్సరం యేసుప్రభు భూమి మీద సంచరించాడు. ఒకసారి ఆలోచించండి. ఇవన్నీ ఏంటంటే యేసుక్రీస్తు వారి యొక్క త్యాగం. హల్లెలూయా, చెప్పండి గట్టిగా హల్లెలూయా. ప్రియులారా, మానవ శరీరంతో ఆయన గాయాలు పొందాడు, కొరడాల దెబ్బలు తిన్నాడు, బహుగా శ్రమను అనుభవించాడు. యెరూషలేం పురవీధుల్లో ఆయన శరీరం రక్తసిక్తంగా మారిపోయింది. ఆయన రక్తం ఏరులై పారింది. కడు శ్రమను అనుభవించాడు, బహుబాధను అనుభవించాడు యేసు ప్రభు. తల మీద ముళ్ళ కిరీటం పెట్టారండి. ప్రియులారా, అపహరించారు, హేళన చేశారు, దూషించారు, బాధించారు. సృష్టించిన సృష్టికర్తకు భిన్నంగా మాట్లాడారు. నువ్వు దేవుని కుమారుడు అయితే శిలువ మీద నుండి దిగిరమ్మని హేళన చేశారు. ఇవన్నీ చేస్తున్నప్పటికీ కూడా మౌనంగా భరించాడు, సహించాడు. ప్రియులారా, త్యాగమూర్తి మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. నేను అంటాను, దేవుని నమ్ముకున్న మన జీవితంలో మనం ఏదైనా త్యాగం చేయగలుగుతున్నామా? ఒక గంట ఎక్కువసేపు కూర్చోమంటే మనం కూర్చోలేము. తల తడస్తుందేమో, జలుబు చేస్తుందేమో. టెంట్లు కూడా వేయలేదే చౌడయ్య గారు. ఎన్నో ప్రశ్నలు మనకు. ప్రియులారా, క్రైస్తవ జీవితం అంటేనే త్యాగంతో కూడిన అనుభవం. ఈ క్రైస్తవ ప్రపంచం అనేది త్యాగం మీద కట్టబడిందండి. ఎందరో మహనీయులు, ఎందరో పరిశుద్ధులు ప్రాణత్యాగం చేశారు. ప్రభు యేసుక్రీస్తు వారు ప్రాణత్యాగం చేశారు. అపోస్తలు ఎందరో తమ ప్రాణత్యాగం చేశారు దేవుని కొరకు. వాళ్ళందరి త్యాగం మీద కట్టబడిందే ఈ క్రైస్తవ ప్రపంచం. క్రైస్తవుడు అని చెప్పుకునే ప్రతి వ్యక్తిలో త్యాగపూరితమైన అనుభవం ఉండాలి. ఎంతసేపు దేవుడి దగ్గర నుండి పొందడమే తప్ప దేవుని కొరకు నేనేమైనా చేయగలుగుతున్నానా, దేవుని కొరకు ఇప్పటివరకు నేనేమైనా చేస్తున్నానా, ఒకసారి మనం పరీక్షించుకోవాలి. పేతురు అంటాడు, అయ్యా మా తల్లిదండ్రుల్ని, మా అన్నదమ్ముల్ని, మా ఫ్యామిలీ అంతా వదిలేసి నేను వెంబడిస్తున్నావు కదా, మాకేంటి ప్రయోజనం? మా వలలు వదిలే, మేము పడవలు వదిలేము, సముద్రం అన్ని వదిలేసి నేను వెంబడిస్తూ ఏంటి మాకు ప్రయోజనం? యేసుప్రభు అంటాడు, నా నిమిత్తం తల్లిదండ్రులైనను, అన్నదమ్ములైనను, అక్క చెల్లెలైనను, ఇళ్ళలైనను, లేకపోతే తమ ప్రాణాలైన ఎవడైనా విడిచి నన్ను వెంబడించిన ఎడల ఇహలోకంలో 100 అన్నదమ్ముల్ని, 100 అక్క చెల్లెల్ని, 100 తల్లిదండ్రులని, 100 ఇళ్ళని దేవుడు దయచేయడమే కాకుండా పరలోకంలో నిత్య జీవాన్ని కూడా ప్రభు దయచేస్తాడు. హల్లెలూయా.
చెప్పండి గట్టిగా, హల్లెలూయా. త్యాగం చేస్తే దానికి తగిన ప్రతిఫలాన్ని ప్రభు ఇస్తాడు. చౌడే గారు ఇక్కడ సేవ చేస్తున్నారంటే అది సరదా జరిగిన కార్యక్రమాలు కాదు. ప్రారంభంలో ఆయన కూడా ఎంతో కష్టపడ్డారు, ఇబ్బందులు పడ్డారు, ఎన్నో సమస్యలు ఎదుర్కొన్నారు, పోరాడు. ఆ ప్రయాస ప్రతిఫలాన్ని ఇప్పుడు వాళ్ళు అనుభవిస్తున్నారు. సో మనం కూడా దేవుని కొరకు త్యాగం చేయగలగాలి. యేసన్న గారి గురించి చెప్పాలంటే ప్రియులారా, ఈరోజు పలు రాష్ట్రాలు, దేశ విదేశాలు కూడా యేసన్న గారి గురించి చెప్పుకోవడానికి గల కారణాలు ఏంటంటే, సామాన్యంగా ప్రారంభించారు పరిచర్య. యేసన్న గారు రాత్రి పగలు శ్రమపడేవాడు, నిస్వార్థపరుడు. ప్రియులారా, నేను మినిస్ట్రీస్లో సేవ చేస్తున్నాను అనే విషయాన్ని బట్టి నేను చెప్పట్లేదు. యేసన్న గారిని నేను చూశాను, దగ్గరుండి చూశాను, వారి అనుభవాలు చూశాను కాబట్టి నేను ధైర్యంగా చెప్పగలుగుతున్నాను. చాలా సింపుల్గా లైఫ్లో ఎన్నో త్యాగం. ఒకవేళ యేసన్న గారు పెళ్లి చేసుకొని 10 మంది పిల్లలు కానీ హ్యాపీగా లైఫ్ను గడపచ్చు. జీవితాన్ని త్యాగం చేసుకొని రాత్రి పగలు శ్రమ పడేవాళ్ళు. సువార్త ప్రకటించని నాకు శ్రమ అని చెప్పి ఎప్పుడు శ్రమ పడుతుండేవాళ్ళు సేవలో. చివరి శ్వాసం వరకు, చివరి సమయం వరకు మేము యేసన్న గారి దగ్గర ఉన్నాం కాబట్టి చెప్పగలుగుతున్నాం. ఓ రోజు యేసన్న గారు వచ్చి ఒక పాస్టర్స్ మీటింగ్లో మాట్లాడుతున్నారు. అప్పటికే ఆయనకి ఓపిక లేదండి. మేము చేతుల మీద ఎత్తుకెళ్ళాం యేసన్న గారిని. చేతుల మీద ఎత్తుకెళ్ళి చైర్లో కూర్చోబెడితే కూర్చొని వాక్యం చెప్పారు. చాలా ఓపిక లేదండి. ప్రేయర్ అయిన తర్వాత కూడా ఇట్లా చేతుల మీద ఎత్తుకెళ్ళి కారులో కూర్చోబెట్టాం, తీసుకెళ్ళాం, రూమ్కి వెళ్ళిన తర్వాత అన్నకు అసలు సృహని లేదండి, కోమలకు వెళ్ళిపోయారు. అంతే, తెలీదు ఆయనకి ఏం జరుగుతుందో కూడా తెలియదు, అంత సివియర్. ప్రియులారా, ఆ రోజు ఈవినింగ్ ఒక మీటింగ్ ఉంది యేసన్న గారికి. అప్పుడు ఇంకా అన్నీ ఈ స్థితిలో ఏం పోతారులే, ఎవరినో ఒకరిని అరేంజ్ చేద్దామని నేను ఆలోచిస్తున్నాను. అంతలోప్పుడు సడన్గా అన్నకి మెలకు వచ్చిందండి. అలా లేచి చూస్తూ ఉన్నారు. టైం ఎంత అయిందని అడిగారు. అన్న టైం 6 o'clock అవుతుందన్నా, ఈరోజు పలానా చోట మీటింగ్ ఉంది, అక్కడికి ఎవరైనా నిర్ణయించి పంపిస్తూ ఉంటే అప్పుడు యేసన్న గారు అన్నారు, లేదు నేనే వెళతాను మీటింగ్ అన్నారు. అన్న మీకు అసలు ఓపిక లేదన్నా, మీరు ఈ స్థితిలో అసలు కూర్చోలేరు కదంటే. నన్ను ఆటంకపరచొద్దురా, సువార్త అనేది దేవుడు నాకు ఇచ్చిన కిరీటం. హల్లెలూయా. సువార్త ప్రకటించడం అనేది దేవుడు నాకు ఇచ్చిన కిరీటం. నా ఆఖరి శ్వాస వరకు నేను సువార్త ప్రకటిస్తూనే ఉంటాను. అన్న మీరు కూర్చోలేని, అక్కడికి వెళ్తే నాకు కూర్చోేస్తారు. కూర్చొని ఒక 4 మాటలు నేను ప్రజలు చెప్పి రావాలి, యేసు ప్రభు గురించి చెప్పకుండా నేను ఉండలేనని చివరి సమయం వరకు బోధిస్తూనే ఉన్నారు, ప్రకటిస్తూనే ఉన్నారు. త్యాగం అయిపోయారు ఆ దైవజనులు. ఆ త్యాగానికి ప్రతిఫలం ఈరోజు హోసన్న మినిస్ట్రీస్ ప్రభు ఆశీర్వదించాడు. ఈరోజు హోసన్న మినిస్ట్రీస్ ప్రగతి పదంలో ఆశీర్వాదకరంగా కొనసాగించబడుతుంది. దాని పునాది వచ్చి ప్రియులారా, పరిశుద్ధుల ప్రయాసం, పరిశుద్ధుల శ్రమ. నాకు బాగా గుర్తుందండి, ఇంచుమించు ఒక 20 సంవత్సరాల క్రితం, ఒక 18 సంవత్సరాల క్రితం యేసన్న గారు మా ఊరు వచ్చారు. ఓ చిన్న కారులో అండి, 1000 కిలోమీటర్లు ప్రయాణం చేసుకుంటూ మా ఊరు వచ్చారు. కర్ణాటకలో చిన్న ప్రాంతానికి యేసన్న గారు ఓ చిన్న వెహికల్ వాహనంలో వచ్చారు. దాంట్లోనే సౌండ్ సిస్టమ్ ఉందండి, దాంట్లోనే ఆర్కెస్ట్రా వాళ్ళు, చిన్న వ్యాన్ అండి. దాంట్లో కాళ్ళు చేతులట ముడుచుకొని కొన్ని 100 కిలోమీటర్లు ప్రయాణం చేసుకొని మా ఊరు వచ్చి సువార్త బోధించి వెళ్ళారు. ప్రియులారా, అలా వచ్చి మా ఊర్లో సువార్త ప్రకటించారు కనుకనే ఆ సువార్త ద్వారా పట్టబడి ఈరోజు మేము దేవుని సేవ చేస్తున్నాం. చెప్పలు కొడతాం గట్టిగా, హల్లెలూయా. నాకు అనిపించేది, ఈయనకి ఏంటి అసలు ఇంత దూరం వచ్చి ఇంత ప్రయాసపడవలసిన అవసరం ఏంటంటే త్యాగం వెనకాల దేవుని బహుమానం ఉంటుంది. ఋతు తన స్వజనులను విడిచింది, తన జన్మభూమిని విడిచింది, తన బంధువులు విడిచింది, ఎరగని ప్రజల దగ్గరికి వచ్చిందండి. తన భవిష్యత్తు గురించి ఆలోచించలేదు. తన దృష్టి అంతా దేవుని మీద ఉంది. దేవుని గురిగా పెట్టుకొని యూదా బెత్లెహేములో అడుగు పెట్టింది. అక్కడ ఎన్నో సమస్యలు ఉన్నాయి. తన దేశం కాదు, తన భాష కాదు, తన ప్రజలు ఎవరు అక్కడ లేరు. తనది కాని దేశంలో వచ్చి అడుగు పెట్టింది. మీరు చూడండి, ఒక ఫారినర్ వచ్చేసి అమెరికా నుండి ఒక అమ్మాయి వచ్చి మన ఊరు పొలంలో పరిగెరుకుంటుంది అనుకోండి, ఎట్లుంటుంది ఒకసారి మీరు ఆలోచించండి. మనోళ్ళు పరిగెరుకుంటుంటే ఇట్స్ ఓకే. అమెరికా నుండి ఒక అమ్మాయి వచ్చి ఒక పొట్టి గౌన్ వేసుకొని ఇక్కడ పరిగెరుకుంటుంది అనుకోండి, చూసే జనాలంతా వింతగా చూడరా? ఆమెకి ఎన్ని సమస్యలు ఉంటుందో మీరు ఒకసారి ఆలోచించాలి. పలు విధమైన సమస్యలు, పలు విధమైన ఇబ్బందులు, ఇవన్నీ ఎదుర్కోవలసిన పరిస్థితి వచ్చినా కూడా జీవం కలిగిన దేవుని ఆరాధించాలని, యూదా బెత్లెహేములో నివసించాలని, తన బ్రతుకు సార్థకం అవ్వాలని, ఆశీర్వాదకరంగా మార్చుకోవాలని ప్రియుల త్యాగం చేసిన రూతును బట్టి దేవుడు అత్యధికంగా
ఆమెకు బహుమానం దయచేశారు. మీ బ్రతుకులు కూడా మీరు త్యాగం చేయగలరు. సేవలు కానీ, భక్తులు కానీ, ప్రభు కొరకు ఏదైనా చేయండి, దేవుని కొరకు ఏదైనా చేయండి. రోజుకు 1 గంట సేపు నశించిపోతున్న ఆత్మల గురించి ప్రార్థించు, అదొక త్యాగం. దేవుని పక్షాన నిలబడి, అదొక త్యాగం. సువార్త ప్రకటించు ప్రభు కొరకు. ప్రియులారా, ఇలా త్యాగపూరితమైన అనుభవాలు ఎవరైతే కొనసాగించబడతారో వాళ్ళ జీవితాన్ని దేవుడు తప్పక ఆశీర్వదిస్తాడు. హల్లెలూయా. చెబుదామా గట్టిగా, హల్లెలూయా, హల్లెలూయా. చాలా చాలా కాలం క్రిందట చైనా దేశంలో జరిగిన ఒక విషయాన్ని మీతో చెప్పాలి. చైనా దేశంలో ప్రియులారా, క్రైస్తవ్యానికి పలు విధమైన ఇబ్బందులు. ఆ రోజుల్లో ఎవరైనా క్రైస్తవులు ఉన్నారంటే, ఎక్కడైనా ప్రార్థనలు జరుగుతుంటే పలు విధమైన ఆటంకాలు జరుగుతూ ఉండేది. క్రైస్తవులు పలానా చోట ప్రార్థన చేసుకుంటారంటే ప్రభుత్వమే వెళ్ళి వాళ్ళని పట్టుకొని భయంకరంగా కొట్టి, హింసించి, అలా బాధ పెట్టే భయానకమైన పద్ధతులు ఆ దేశంలో ఒకప్పుడు ఉండేది. అందరూ భయంతో రహస్య శిష్యులు అందరూ రహస్యంగా ప్రార్థన చేసుకుంటుండేవాళ్ళు. ఒకరోజు ఆ ప్రభుత్వానికి తెలిసింది పలానా చోట రహస్యంగా ప్రార్థనలు జరుగుతున్నాయి. అందరూ ఉమ్మడిగా వచ్చారండి. ఒక చిన్న ఇంట్లో ఒక 10 మంది ప్రార్థన చేసుకుంటున్నారు. ఉమ్మడిగా వచ్చి తలుపులు బద్దలు కొట్టి లోపలికి వెళ్ళి ఆ ఇంట్లో ఉన్న వాళ్ళందరూ కొట్టడం ప్రారంభించాడు. వెంటనే వాళ్ళందరూ అన్నారు, అయ్యా మేము ప్రార్థన చేసుకునే వాళ్ళు కాదు, ఏదో సరదాగా కూర్చున్నాం బాబు అంటే, అప్పుడు వాళ్ళు అన్నారు, మీరు క్రైస్తవులు కాకపోతే బైబిల్ మీద ఉమ్ము ఊసి పక్కకు వెళ్ళి బయటికి వెళ్ళిపోండి, మిమ్మల్ని బ్రతకనిస్తాం, లేదా మీకు శిక్ష విధించడం జరుగుతుంది. అందరూ భయపడిపోయి ప్రాణభయంతో బైబిల్ అక్కడ పెడితే ఉమ్ము ఊసి వెళ్ళిపోతామన్నారు. ఒకరి తర్వాత అందరూ వెళ్ళిపోయారు. ప్రియులారా, ఆ ఇంట్లో ఒక చిన్న అమ్మాయి ఉంటుంది, ఒక యవనస్తురాలు ఒక అమ్మాయి ఉంటుంది. ఆ అమ్మాయి ఏం చేసింది, అందరూ వెళ్ళిపోయినప్పటికీ ఆ అమ్మాయి వెళ్ళకుండా తిన్నగా, అందరూ ఉమ్ము ఊసి వెళ్ళారు కదా నా బైబిల్ మీద, ఆ బైబిల్ తీసుకొని ఊసి నా ఉమ్మంతా తుడవడం ప్రారంభించింది. అప్పుడు వాళ్ళ అమ్మ అంటది, అమ్మాయి వచ్చేయి, చంపేస్తారు వాళ్ళు, నిన్ను బాధిస్తారు, వాడు నీకు ఇబ్బంది కలుగు చేస్తారు, వచ్చాయి. మన దేవుడు కృపా కనికరం గలవాడు, కోపిస్తేనే వాత్సల్యతను చూపే దేవుడు. మన పరిస్థితి, మన బలహీనత ఆయనకి తెలుసు, ఆయన మనల్ని క్షమిస్తాడు, వచ్చాయి నాన్న, నేను ఏదైనా చేస్తారు వాళ్ళు అని అంటే, ఆ పాప ఏది పట్టించుకోకుండా, నేను నమ్ముకున్న నా దేవునికి నేను సాక్షిగా ఉంటాను, నా ప్రాణం పోయినా సరే నేను దేవుని కొరకు సాక్షిగా ఉంటాను. హల్లెలూయా. ఆ తర్వాత వాళ్ళంతా కూడా ప్రభు అంతా వాళ్ళ అమ్మాయిని పట్టుకున్నారండి, జైల్లో పెట్టారు, భయంకరంగా కొట్టారు, వేధించారు, గాయపరిచారు. ఎంత చేసిన ప్రియులరా, ఆమె నోట్లో వస్తున్న మాట దేవుడు యేసు 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 యేసు, హల్లెలూయా. ఆ మాట తప్ప ఇంకొక మాట రావట్లేదండి. దేవుని స్తుతిస్తుంది అమ్మాయి. ఎంత కొట్టినా మొండిగట్టమంటున్నారు, ఎంత హింసించిన అమ్మాయి మాట వింటలేదు. అప్పుడు చివరికి ఏం చేశారు తెలుసండి, చైనా దేశంలో ఉన్న వాళ్ళందరినీ ఒక చెరువు దగ్గరికి రప్పించారండి. తెల్లవారుతున్న సమయం, చైనా దేశంలో ఉన్న వాళ్ళందరూ రమ్మని పోగు చేశారు. ఆ దేశంలో ఉన్న వాళ్ళందరూ కూడా ఆ సభకు రావడం జరిగింది. భయంకరమైన చలి, ఒక పెద్ద చెరువు, ఆ చెరువు దగ్గర అమ్మాయిని తలక్రిందులుగా కట్టేసి కాళ్ళు తాడుగట్టి ఆ చల్లటి నీళ్ళలో ముంచి పైకి లేపుతున్నారు. చల్లటి నీళ్ళు ముంచడం, ఇప్పుడు చెప్పు యేసు ప్రభు దేవుడు కాదని. ఎంత పరిశోధన అండి. హల్లెలూయా 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 మే హల్లెలూయా 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 మే. నేను వెళ్ళే మార్గము నా యేసుకే తెలియును, నేను వెళ్ళే మార్గము నా యేసుకే తెలియును. శోధించబడిన మీద నేను సువర్ణమై మారెదను. శోధించబడిన మీద నేను సువర్ణమై మారెదను. హల్లెలూయా 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 మే హల్లెలూయా 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 మే. విశ్వాసనావ సాగుతూ
ప్రజలందరూ చూస్తున్నారండి. ఎందరో క్రైస్తవ నాయకులు ఉన్నారు అక్కడ, ఎందరో క్రైస్తవ సమాజం అక్కడ ఉన్నాయి. ఆ అమ్మాయిని నీళ్ళలో ముంచి పైకి లేపడం, కొట్టడం, మళ్ళీ నీళ్ళలో ముంచడం, పైకి లేపడం, కొట్టడం, అన్ని శ్రమలు అనుభవిస్తూ కూడా అమ్మాయి ఆనందంగా సంతోషంగా నోటి మీద చిరునవ్వు చెరగలేదండి. అమ్మాయికి ఆనందంగా దేవుని స్తుతిస్తూ నీళ్ళలో ముంచుతున్నారు, పైకి తీస్తున్నారు, నీళ్ళలో ముంచుతున్నారు. అందరూ ఆ వింతను చూస్తున్నారు. ఆ నీళ్ళలో మునిగి పైకి వచ్చి శరీరం రక్తం అలాగే గడ్డగట్టిపోతుందండి. అయినా అమ్మాయి విశ్వాసం చెరగలేదు, చెదిరిపోలేదండి, కృంగిపోలేదు, అలాగే ఉందండి. ఆ తర్వాత కొంతసేపటికి అలాగే శరీరం అంతా గడ్డ కట్టుకోపోయి ఎముకలన్నీ కూడా విరిగిపోయి వీళ్ళ అమ్మాయి ప్రాణం అలాగే ప్రభు సన్నిధికి వెళ్ళిపోయింది. ఆ వింతను చూస్తున్న ప్రజలందరూ అలాగే విభ్రాంతి చెందారండి. ఒక చిన్న అమ్మాయి, ఏం తెలిసింది ఆ అమ్మాయికి దేవుని గురించి? ఇంత గొప్ప త్యాగానికి, దేవుని దూషించకుండా, దేవుని నామానికి అవమానం కలగకుండా, దేవుని కొరకు ఇంతటి శ్రమను అనుభవించడానికి అమ్మాయికి ఇంత గొప్ప త్యాగం ఎలా వచ్చింది? ప్రియులారా, క్రైస్తవ సమాజం అంతా అక్కడ చేరున్నారు. ఎప్పుడైతే ఆ దృశ్యాన్ని చూశారో మరుసటి రోజు నుండి రహస్యంగా ఉన్న శిష్యులందరూ బయటికి రావడం ప్రారంభించారు. చప్పలు కొడదాం అందరూ గట్టిగా, కొట్టండి గట్టిగా, హల్లెలూయా. అప్పటి వరకు రహస్యంగా ప్రార్థన చేస్తున్న ప్రజలందరూ కూడా ఒక్కసారి ఉమ్మడిగా బయటికి రావడం జరిగింది. ఎక్కడ చూసిన ఆరాధనలు ప్రారంభించబడిందండి. ఎన్నో పోరాటాలు వచ్చింది, ఎన్నో ఇబ్బందులు వచ్చినాయి, ఎన్నో ఆటంకాలు వచ్చినాయి, ఎన్నో ప్రార్థన మందులు పడగొట్టడం జరిగింది. ఏది జరిగినప్పుడు ఆ ఉద్యమం ఆగలేదండి. ఆ రోజు ప్రారంభించబడింది చైనా దేశంలో గొప్ప ఉద్యమం. చప్పలు కూడా దేవుని నామాన్ని మహిమపడతాం గట్టిగా, హల్లెలూయా, హల్లెలూయా. ఆ తర్వాత ఎవ్వరు వాడిని ఆపలేకపోయారండి. క్రైస్తవ్యం చైనా దేశంలో విస్తరించింది. ఇప్పటికీ ప్రపంచంలో చైనా దేశంలో ఉద్యమం అనేది అత్యధికంగా అభివృద్ధి చెందుతూనే ఉంది. వాటికి కారణం ఏంటంటే దేవుని ప్రజల త్యాగం. ఒక అమ్మాయి త్యాగాన్ని బట్టి ఆ దేశంలో గొప్ప ఉద్యమం వచ్చింది. గోధుమ గింజ భూమిలో పడి చావకుండిన వేళ అది ఒంటిగానే ఉంటుంది. అది భూమిలో పడి చనిపోతే బహుగా ఫలిస్తుంది. క్రైస్తవ సహోదరుడా, నీ ద్వారా దేవుడు మీ ప్రాంతాన్ని ఆశీర్వాదకరంగా మారుస్తాడు. నీ దేశాన్ని, నీ రాష్ట్రాన్ని, నీ గ్రామాన్ని దీవెనకరంగా మారుస్తాడు. మోషే తీసుకున్న గొప్ప నిర్ణయం అల్పకాలం పాపభోగాన్ని అనుభవించడం కంటే దేవుని ప్రజలతో కలిసి శ్రమ అనుభవించిన మేలని ఎంచాడు. ఫరో యొక్క కుమార్తె యొక్క కుమారుడు అని అనిపించుకోవడానికి ఇష్టపడలేదు, కానీ దేవుని ప్రజలతో శ్రమ పడడానికి కొరకు సిద్ధపడ్డాడు. ఐగుప్తు ధనాన్ని ఉపేక్షించాడు, తిరస్కరించాడు. క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమని ఎంచాడు. ప్రియులారా, అలాంటి ఒక గొప్ప త్యాగం చేశాడు కనుకనే చరిత్రలో మోషే గొప్ప నాయకుడు అయ్యాడు. హల్లెలూయా, చెప్పండి గట్టిగా, హల్లెలూయా. మరి అలాంటి ఒక త్యాగం క్రైస్తవ సమాజానికి ఉన్నాయా? సమాజంగా కూడుకోవడం గొప్ప కాదు, ఆరాధన చేయడం గొప్ప కాదండి, చప్పట్లు కొట్టడం కూడా గొప్ప కాదు, పాటలు పాడి స్తుతించడం కూడా గొప్ప కాదు. దేవుని కొరకు ఎన్ని శ్రమలు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా ప్రభు కోసం నేను నిలబడగలుగుతాను. చావైన బ్రతుకైన దేవుడే. నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే, చావైతే నాకు లాభం అని ఎవరైతే ఎంచారో అది నిజమైన విశ్వాసం, అది నిజమైన భక్తి. అలాంటి వాళ్ళ కొరకు దేవుడు బహుమానం ఇస్తాడు. ఋతు స్వజనులు విడిచింది, బంధువులు విడిచింది, జన్మభూమిని విడిచింది. అంతకుముందు తను ఎరగని ప్రజల దగ్గరికి బయలుదేరి వచ్చిందండి. ఏమండి, మనం ఒక ఊరు వదిలి ఇంకో ఊరు వెళ్ళాలంటే 100 సార్లు ఆలోచిస్తాం. ఒక ఊరు వెళ్ళి ఇంకో ఊరు వెళ్ళాలంటే ఎంత ప్రిపరేషన్, ఎంత సిద్ధపాటు, అక్కడ ఫుడ్ ఏంటి, ఎక్కడ ఉండాలి, ఏం తినాలి, అక్కడ క్లైమేట్ ఏంటి అన్ని తెలుసుకుంటారు. కానీ మనం బయలుదేరలేదు. ఎరగని ప్రజల దగ్గరికి వచ్చింది. ఆ దేశం ఎలా ఉంటుందో తెలీదు, అక్కడ ప్రజల పరిస్థితి ఎలా ఉంటుందో తెలీదు, తనకి ఏమి సంభవిస్తుందో కూడా తెలియదండి. విశ్వాసంతో బయలుదేరి వచ్చింది. ఆ త్యాగాన్ని ప్రభు చూశాడు. ఈ ప్రశస్త రాత్రి క్రైస్తవుడని పేరు పెట్టుకోవడం గొప్ప కాదు, క్రైస్తవ్యంలో కొనసాగించబడుతుందని చెప్పుకోవడం గొప్ప కాదు. ప్రభు కొరకు ఏ త్యాగం చేస్తున్నావు? ప్రభు కొరకు నువ్వు దేనిని విడిచిపెట్టడానికి కొరకు సిద్ధంగా ఉండగలుగుతున్నావా? తీర్మానించు. రాబోయే కాలం అంతా మనకు ఆశీర్వాదకరంగా ఉంటుందో లేదో నేను చెప్పలేమండి. ప్రభు రాకడ బహు సమీపమై ఉన్నది, ఇది వాస్తవం. దేవుడు చెప్పిన సూచనలను ఇప్పటికే కనబడుతూ ఉంది. ఆకాశంలో మార్పు జరుగుతుంది, భూమిలో మార్పు జరుగుతుంది, మనుషులలో మార్పు కలుగుతూ ఉంది. యుద్ధ సమాచారాలు వినబడుతూ ఉన్నాయి, అక్కడక్కడ భూకంపాలు కలుగుతున్నాయి, కరువులు, వరదలు, ఇవన్నీ కూడా మనం చూస్తున్నాము. ఆకాశంలో వింత కార్యాలు చూస్తున్నాం.
ఏందేందో చెప్తున్నాడు న్యూస్లో. గ్రహాంతర వాసులు ఎవరో వచ్చారంట, అక్కడ దిగారు, ఇక్కడ దిగారు, అక్కడ ఏదేదో చెప్పుకుంటున్నారు. ఇవన్నీ ఆకాశంలో జరిగే సూచనలు. వేల సంవత్సరాల క్రితమే ప్రభు చెప్పాడు తన రాకడను గురించిన సూచనలు. ఆయనను మీ హృదయమందు మీరు కలవరపడనీయకుడి. దేవుని విశ్వసిస్తున్నారు, నా మీద విశ్వాసం ఉంచండి. మీకు స్థలమును సిద్ధపరచడానికి కొరకు నేను వెళుతున్నాను. స్థలం సిద్ధపరిచిన తర్వాత తిరిగి నేను వస్తాను. నేను స్థలములు మీరు కూడా ఉండునాగున మిమ్మల్ని తీసుకెళ్ళడానికి కొరకు వస్తానని ప్రభు వాగ్దానం చేశాడు. అదే మన గురి, అదే మన గమ్యం. పరుగు పందెంలో పరిగెత్తువాడు బహుమానాన్ని పొందవలననే ఆసక్తితో పరిగెత్తాలి. నేను బహుమానం పొందాలి, ఆ బహుమానం నాకే. పరలోకమే నా బహుమానం, దేవుని రాజ్యమే నా బహుమానం, నూతన యెరూషలేమే నా బహుమానం అని ఎందరైతే పరిగెత్తుతారో ప్రియులారా, అలాంటి వాళ్ళు తప్పక ఆ బహుమానాన్ని స్వతంత్రించుకుంటారు. ఈ అంత్య దినాల్లో ఎన్నో వింత కార్యాలు జరగబోతున్నాయి. వీటన్నిటి మధ్యలో కూడా ప్రభు కోసం త్యాగం చేసుకుంటూ నీవు నిలబడగలిగితే భూలోకుల బహుమానం నీ సొంతం అవుతుంది. పరలోకపు బహుమానం అంతటిని కూడా దేవుడు మీకు సొంతం చేయబోతున్నాడు. చప్పట్లు కొడుతూ అందరూ దేవుని నామాన్ని మహిమపడుతుంది. గట్టిగా గట్టి గట్టిగా హల్లెలూయా, హల్లెలూయా. క్రైస్తవ జీవితం అంటే ఆషామాషి కాదు, చాలా నిష్ఠగా చేయవలసిన గొప్ప కార్యక్రమాలు. నేను ఎప్పుడు చెప్తుంటానండి, పరీక్షలు రాసే పిల్లలు 30 మార్కులు వస్తే జస్ట్ పాస్ అయిపోతారు అంతే. అది కూడా ఇంకా కొంతమంది ఉన్నారు వింత పిల్లలు. ఎగ్జామ్ షీట్, ఆన్సర్ షీట్లో ఏంటండి 500,000 పెట్టుంటారు. టీచర్ గారికి లంచం, పేపర్ దిద్దే వాళ్ళకి అమ్మ ఈ 1000 రూపాయలు ఉంచుకొని దేవుని దగ్గర జల్లట్లేదు అంటే 2,000 పెట్టండి. 2,000 తీసుకుని నన్ను పాస్ చేయమంటే పాప ఆమె అక్కడొక ముక్క అక్కడొక ముక్క అక్కడొక ముక్క కలిపి ఇంకొక 5 మార్కులు వేసి 35 మార్కులు పాస్ అనేస్తుంది. క్రైస్తవ్యులు 35 వస్తే 40 వస్తే మన పాస్ మార్క్ కాదండి. క్రైస్తవ్యంలో 100కు 100 మార్కులు రావాలి. చెప్పండి గట్టిగా హల్లెలూయా. 100కు 100 మార్కులు తెచ్చుకుంటేనే దేవుని రాజ్యంలో ప్రవేశిస్తావు. 100కు 100 మార్కు రావాలి. అనేక విషయాలు మంచిగా ఉండి చిన్నయ్య కదా ఫోన్లే ఏదో బూతులాడేస్తున్నాను, చిన్నయ్య కదా సినిమాల చుట్టూ తిరిగేస్తాను, చిన్నయ్య కదా మంచివి చాలా చేస్తానని కూడా కుదరదండి. ఒక నది దాటేవాడు ఈ చివరి నుండి ఆ చివరి దాకా 100% ఈది అవతలకు వెళితేనే గట్టు చేరుతాడు. 50% ఈదాడు అనుకోండి నీళ్ళలోనే ఉంటాడు. ఎంత గద ఈతగాడైనా 100% ఈదాలి. ఈ కార్నర్ నుండి ఈ చివరి నుండి ఈ దారి నుండి ఆ చివరి దాకా ఈదితే గట్టు చేరుతాడు, దరి చేరుతాడు. నేను 50% ఈదాను కదా ఇది కూడా ఈతగా అంటే మధ్యలోనే ఉంటావు కానీ దరి చేరలేవు. క్రైస్తవ అనుభవాలు కూడా అలాంటిదే. పవిత్రతలో, విశ్వాసంలో, దైవిక అనుభవంలో నీవు సంపూర్ణ 100కు 100% ప్రయాసపడు. అన్ని విషయాలు పర్ఫెక్ట్గా ఉండడానికి కొరకు ప్రయత్నించు. యేసు ప్రభువును నేను పరిశుద్ధుడైన ప్రకారం మీరును పరిశుద్ధులుగా ఉండాలన్నాడు. నేను పరిశుద్ధుడే, మీరు ఎంతో 50% ఉండండి, మీరు అంత చేయలేరులే కానీ అని అనలా. నేను పరిశుద్ధుడైన అదే ప్రకారం మీరు కూడా పరిశుద్ధులుగా ఉండాలి. క్రీస్తుకు కలిగిన సంపూర్ణతకు సమాన వారసులుగా మనం మార్చబడాలి. నేను జయించిన తండ్రితో పాటు సింహాసనం మీద కూర్చున్న ప్రకారం జయించు ప్రతి వారిని నాతో పాటు సింహాసనం మీద, నా సింహాసనం మీద కూర్చుండనిస్తానన్నాడు. ఆయన పోలి మనం నడవాలని, ఆయన అడుగు జాడలు మనం నడవాలని అడుగు జాడలు ప్రభు ఉంచి వెళ్ళాడు. కాలం మారవచ్చు, మనుషులు మారవచ్చు, పరిస్థితులు మారవచ్చు, స్థితిగతులు మారవచ్చు, ఉపదేశం మారదు. భూమి ఆకాశాలు గతించిపోయినా దేవుని వాక్యం గతించదండి. ఆధునిక కాలంలో ఎన్నో కొత్త కొత్త కార్యక్రమాలు చేపడుతున్నారు. దేవుని వాక్యం ఎప్పటికీ మారదు. పరిశుద్ధ గ్రంథం మనకి ఏదైతే బోధిస్తుందో ఆ వాక్యానుసారంగా మనం జీవించాలి. 100కు 100% మనం యథార్థమైన మార్గంలో నడిపించబడినప్పుడు పరలోకపు వాక్యట్లు మన కొరకు తెరవబడుతుంది. విజయోత్సవాలతో ప్రభు మనల్ని దేవుని రాజ్యంలోకి తీసుకెళ్తాడు. చెప్పండి కూడా దేవుని నామమున మహిమపడదాం. అందరూ గట్టిగా 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 హల్లెలూయా చెప్పండి. గట్టిగా హల్లెలూయా. బిగ్గరగా చెప్పాలి ఏక స్వరంతో హల్లెలూయా. చెప్పండి గట్టిగా హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. ఈ ప్రశస్త రాత్రి దేవుడు మనకి ఇచ్చిన మాటలన్నిటిని కూడా మరొకసారి జ్ఞాపకం చేసుకొని సంపూర్ణమైన బహుమానాన్ని ప్రభు ఇస్తాడు. ఎవరి కోసం అంటే ఎవరైనా కొత్తగా జన్మిస్తారో వారికి పరలోక రాజ్యాన్ని బహుమానంగా ప్రభు దయచేస్తాడు. త్యాగం చేసుకున్న వాళ్ళ జీవితాల్లో దేవుడు బహుమానం దయచేస్తాడు. అంతేకాదండి ప్రియులారా, పరుగు పందెంలో గురి యొద్దకు పరిగెత్తాలి. అన్ని విషయాలు మితముగా ఉండాలి. గురి యొద్దకు పరిగెత్తాలి. పౌలు అంటే ఇతరులకు బోధించి ఒకవేళ నేను భ్రష్టుడు అయిపోతానేమని నా శరీరం నల్లగొట్టుకుని దాన్ని స్వాధీనపరుచుకుంటాను. అలాంటి ఒక పరిశుద్ధత ఎవరి జీవితంలో అయితే ఉంటుందో వారికి బహుమానం. హల్లెలూయా. ప్రాణ, ఆత్మ, శరీరం
ప్రాణ ఆత్మ శరీరం చివరిలో ఉండాలి. ప్రాణ ఆత్మ, ఆత్మ ప్రాణమే ముఖ్యం, శరీరం లాస్ట్ అన్నమాట. శరీరాన్ని ముందు పెట్టుకుని శరీరాన్ని పెంచి పోషించి శరీర క్రియలు నెరవేరుస్తుంటే ప్రియులలో మన పరిస్థితి ఎలా ఉంటుందో ఒకసారి ఆలోచించి జయ జీవితం జీవిద్దాం. దేవుడు మన కొరకు సిద్ధపరిచిన బహుమానాన్ని పొందుదాం. దేవుడి మాటలు మన వినికిడిలో స్థిరపరిచి ఆశీర్వదించుదురుగాక. ఆమె ప్రార్థన చేసుకుందాం. అందరూ దయచేసి అందరూ లేచి నిలబడండి. ఒక చిన్న ప్రార్థన చేసుకోబోతున్నాను. ఇప్పటి వరకు ప్రభు మనతో మాట్లాడినన్నిటిని కూడా మనం ఒక్కసారి నెమరు వేస్తూ జ్ఞాపకం చేసుకుంటూ చిన్న ప్రార్థన చేసుకుందామా. అంత్య దినాల్లో ఉన్నాం ప్రియ సహోదరులారా. ప్రియ సహోదరుడు చౌడయ్య గారు ఈ గ్రామ క్షేమం కోరి ఈ ప్రజలందరికీ సువార్త ప్రకటించాలని ఎంతో ప్రయాసంతో ఏర్పాట్లను చేసుకున్నారు. అందరూ నిలిచి ఆకాశం వైపు 2 చేతులెత్తి ఒక తీర్మానంతో, ఎవరు నిర్లక్ష్యంగా ఉండొద్దు, ఎవరు అటు ఇటు తిరగొద్దు. ఇది చాలా ప్రాముఖ్యమైన సమయం, అమూల్యమైన సమయం. కళ్ళు మూసి ప్రభుకు అప్పగించుకొని నేను క్రొత్తగా జన్మించాలి ప్రభు, నేను క్రొత్తగా జన్మించాలి, నీటి మూలముగా ఆత్మ మూలముగా జన్మించాలి. బాప్తిజానికి రక్షణకు ఎందరైతే దూరంగా ఉన్నారో ఒక తీర్మానంతో ప్రార్థన చేసుకోండి. మీ పాపాలన్నింటిని ప్రభు కడగబోతున్నాడు. పవిత్ర రక్తముతో మిమ్మల్ని శుద్ధి చేయబోతున్నాడు. ఒక నూతనమైన జీవితాన్ని ప్రభు మీకు దయచేయబోతున్నాడు. పునర్జన్మ సంబంధమైన బాప్తిజం ద్వారా దేవుని ఆత్మ మీకు ఒక నూతనమైన స్వభావాన్ని ప్రసాదించబోతున్నారు. చేతులతో అందరూ ప్రార్థన చేసుకుందాం. నేను నీ కోసం త్యాగం చేస్తాను ప్రభు, నీ కొరకు ప్రభు నేను ఏ త్యాగానికైనా సిద్ధంగా ఉన్నాను అనే ఒప్పుకోలుతో మనం అందరూ ప్రార్థన చేసుకుందాం. హల్లెలూయా, హల్లెలూయా. ఆఖరి బొట్టు రక్తాన్ని కూడా ప్రభు మన కొరకు చిందించాడు. మన ప్రభు కొరకు ఏం చేయగలుగుతున్నాం? హల్లెలూయా, హల్లెలూయా. చేతులైతే అందరూ ప్రార్థన చేసుకుందాం. మనస్ఫూర్తిగా ప్రార్థన చేద్దాం. హల్లెలూయా. బహుమానమును పొందాలని గురి యొద్దకి నేను పరిగెత్తుతున్నాను. నా గురి పరలోకమే, నా గురి నిత్య జీవం, పరలోక రాజ్యం నేను ప్రవేశించాలి. నీవే నా గురి ప్రభువా, నీవే నా గురి గమ్యం యేసయ్యా. అందరూ నోరు తెరిచి ప్రార్థన చేసుకుందాం. అందరూ చేతులెత్తి గ్లోరీ జీసస్, జీసస్. అందరూ చేతులెత్తి ప్రార్థన చేసుకుందాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రభు మీ ప్రార్థన ఆలకించే సమయం, మన మొరను ఆలకించబోతున్నాడు ప్రభు. తండ్రి నన్ను నూతనపరచండి, నన్ను నూతనపరచండి, నూతనపరచండి. మంచు కురుస్తున్న వేళ దేవుని ఆశీర్వాదం కూడా మీపై దేవుడు కురిపించుచున్న సమయం, వాగ్దానాన్ని స్వతంత్రించుకోబోతున్న సమయం. ఆయన బహుమానాన్ని ఇవ్వబోతున్నాడు, సంపూర్ణమైన బహుమానాన్ని ఇవ్వబోతున్నాడు. ప్రభువా నన్ను కరుణించండి, నన్ను కరుణించండి, నన్ను కరుణించండి. బహుమానానికి నన్ను పాత్రగా మార్చండి. ఇక పరలోకపు బహుమానాలతో నేను తృప్తి చెందినట్లుగా సహాయం చేయి ప్రభువా, సహాయం చేయి, సహాయం చేయి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రభు మనతో మాట్లాడిన మాటలన్నిటిని బట్టి 2 చేతులెత్తి బిగ్గరగా స్తోత్రాలు చెప్దామా? చేతులెత్తాలి, అందరూ చేతులెత్తి మన 2 చేతులు ఊపుతూ ప్రభుకు స్తోత్రాలు చెప్దాం. స్తోత్రాలు, స్తోత్రాలు. నీ మాటలన్నిటిని బట్టి స్తోత్రం, స్తోత్రం, స్తోత్రమయ్యా, స్తోత్రం, 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 స్తోత్రం. సభల ఆశీర్వాదకరత ప్రభు జరిగించి ముగించుచున్నందుకు చేతులెత్తి స్తోత్రాలు చెల్లిదా. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. ఈ పరిశ్రమ దేవుడు అత్యధికంగా దేవుడు ఈ సేవను దీవించినట్లుగా స్తోత్రాలు చెల్లిదాం. స్తోత్రం, 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 స్తోత్రం. ప్రేమ స్వరూపి కృపగల మా తండ్రి, నీ పరిశుద్ధ పుణ్యనామాన్ని బట్టి స్తోత్రం చెల్లిస్తున్నాం. నీ స్వరక్తం ఇచ్చి సంపాదించిన సంఘమైన మమ్మను మీరు ప్రేమించుచున్నందుకే స్తోత్రం చెల్లిస్తున్నాం. ఈ రాత్రి నీ సన్నిధిలో చేరి నీ నామాన్ని గణపరచడానికి మీరు ఇచ్చిన కృపను బట్టి నేను స్తుతిస్తున్నాం. కూడి వచ్చిన ప్రజల కొరకు భారభరితమైన హృదయంతో ప్రార్థిస్తున్నాం స్వామి. మీ సన్నిధిలో చేతులెత్తి తీర్మానిస్తున్న ప్రతి వారిని మీరు దర్శించండి ప్రభు. మీ ప్రజల మీదకి మీ ఆశీర్వాదం దిగి రావాలి ప్రభు. ఒక్కొక్కరి బ్రతుకులు రక్షణ, సంతోషం ప్రారంభించబడాలి ప్రభు. నశించిపోతున్న ప్రతి ఆత్మలు రక్షించబడాలి యేసయ్యా. కృపతో నింపుమని ప్రార్థన చేయొచ్చును. సంపూర్ణమైన బహుమానాన్ని ఇచ్చే దేవుడు స్వామి. భూలోకలోను ప్రభా పర సంబంధమైన బహుమానమును, భూ సంబంధమైన బహుమానమును పొందుటకు నీ బిడ్డల్ని పాత్రులుగా మార్చమని ప్రార్థన చేయొచ్చును స్వామి. ఎందరైతే ఇంకనూ నీ ప్రేమకు దూరంగా ఉన్నారో వారందరూ తండ్రి నీకు ఆకర్షించబడాలి స్వామి. నీ సన్నిధిలో చేర్చబడాలి. ప్రతి పాపాలు కడగబడాలి ప్రభు. ప్రతి దోషం పరిహరించబడాలి. యేసు రక్తంతో ఒక్కొక్కరు తడపబడాలి. యేసు రక్తము చేత తడపబడాలి ప్రభు. ప్రతి పాపము నుండి విడుదల కలగాలి.
నీ ప్రజలకు ఒక స్వచ్ఛమైన జీవితాన్ని దయచేయమని ప్రార్థిస్తున్నాం. నిన్ను పోలి నడవడానికి సహాయం చేయమని ప్రార్థన చేయించడం. మా రక్షణార్థమై ప్రభువా మీ ఆఖరి బొట్టు రక్తాన్ని కూడా చెల్లించారు. మా కోసం ప్రాణ త్యాగమైన యేసయ్య, ప్రతి క్రైస్తవుని హృదయంలో నీ కొరకు త్యాగం చేయగలిగిన మనస్సును దయచేయమని ప్రార్థిస్తున్నాం. ఆచారపు అనుభవం నుండి, కట్ల నుండి విడుదల దయచేయండి ప్రభువా. నీ మీద ప్రేమానురాగాన్ని పుట్టించమని వేడుకుంటున్నాం స్వామి. బలపరిచి ఆశీర్వదించండి నాయన. బహుమానం పొందవలన గురి యొద్దకు పరిగెత్తడానికి సహాయం చేయమని వేడుకుంటున్నాం. ఈ ప్రశస్త రాత్రి మీరు మాట్లాడిన మీ మాటలన్నిటిని బట్టి నేను స్తుతిస్తున్నాం. నీ మాటలు మా హృదయాలు స్థిరపరచండి. ఇతరులకు బోధించి ప్రభా మేము నష్టపోకుండా ప్రభా మమ్మల్ని మరింతగా సరి చేసుకుని ఆశీర్వాదపు అనుభవాలు కొనసాగించబడడానికి సహాయం చేయమని ప్రార్థించుచున్నాం తండ్రి. ఈ సభలు ఏర్పాటు చేసిన మా ప్రియ సహోదరుడు చౌడయ్య గారి కోసం, వారి కుమారుడు కోసం, సంఘం కొరకు ప్రార్థన చేయించున్నాం. దీవించి ఆశీర్వదించండి ప్రభా. వారి ప్రయాసానికి తగిన గొప్ప బహుమానాన్ని మీరు దయచేయండి యేసయ్య. ప్రయాసానికి తగిన ప్రతిఫలాన్ని దయచేయమని వేడుకుంటున్నాం. రాబోయే కాలాన్ని మరింత ఆశీర్వాదకరంగా మార్చండి. ఈ కొడుకులు పాల్గొన్న పెద్దలు ప్రభా, నాయకులు, సేవకులు, సహోదరులందరి కొరకు ప్రార్థించుచున్నాం. దీవించి ఆశీర్వదించండి. నీ కృపలో కాచుకోండి. నీ ప్రేమతో నింపండి యేసయ్య. ఘనత, మహిమ, ప్రభావాలు మీకే ఆరోపిస్తున్నాం నా తండ్రి. నీ సన్నిధిలో మమ్మల్ని చిన్న పాత్రగా వాడుకున్నందుకై నిన్ను స్తుతిస్తూ మహిమపరుస్తూ నజరేయుడైన యేసుక్రీస్తు ప్రశస్త నామాన ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. చెప్పండి గట్టిగా ఆమేన్, 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 ఆమేన్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి కృప, తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసము, సన్నిధి ఇప్పుడు ఎల్లప్పుడూ కూడి వచ్చిన మనకును సకల కోటి పరిశుద్ధులకును ఆయన కృప సదాకాలం తోడి ఉండి నడిపించునుగాక. ఆమేన్, 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 ఆమేన్.